పార్థసారథి సాయిరామ్ సార్. సార్ని ఇన్వైట్ చేయి. ఓకే సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మనందరికీ సుపరిచితులు, ఆత్మీయులు చిరంజీవిరావు గారు మనందరికీ, మన ఏఎస్బికి చాలా సుపరిచితులు. వారు సూర్యాపేట డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు ప్రజెంట్. సిన్సియర్ డివోటీ, సిన్సియర్ సేవాదల్ సర్వీస్ డివోటీ, స్పిరిచువల్ స్పీకర్, ప్రొఫెషన్గా రైస్ మర్చెంట్ అండి. వారు డైలీ పార్టిసిపేట్ ఆన్లైన్ భజన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, వేరియస్ గ్రూప్లో సత్సంగాలు వారు ఇస్తున్నారు. మనందరికీ తెలుసు వారి సంగతి. మనందరికీ వారికి సుపరిచితులు కాబట్టి వారిని ఒక 70 నిమిషాల సేపు మన అహం సత్యబోధక గ్రూప్లో ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. 1 minute. ఇవన్నీ ఒక ఎత్తు గురు. ఆయన గొప్పతనం ఏంటంటే ఎం పార్థసారథి నీ పేరు చెప్తే నీ పేరు మీద ఆశకవిత్వం చెప్తాడు. సాయిరామ్. సాయిరామ్. కే సుందరి అని చెప్తే కే సుందరి మీద ఆశకవిత్వం చెప్తాడు. నా పేరు మీద చెప్పాడు. జేఎల్ సార్ మీ పేరు చెప్తే మీ పేరు మీద పేరు చెప్పి ఆశకవిత్వం చెప్పించుకోండి ఆయన చేత. నువ్వు చెప్పింది అన్ని ఒక ఎత్తు. ఆయన స్పెషల్ క్వాలిటీ అనమాట, భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి. అది నా పేరు మీద రాశాడు, జిఎల్ సరస్వతి పేరు మీద కూడా రాశాడు. నీ పేరు మీద కూడా చెప్తే నీ పేరు మీద కవిత్వం రాస్తాడు. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్. అంటే అద్భుతమైన, అందరి వల్ల కాదు గురు. మనకు పదాలే, మనకు రాద్దామంటే పెన్ను కదలదు, మాట్లాడదామంటే నోరు పేగలదా. పెన్ను కదలదు, నోరు పేగలదు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. తక్కువ అని ఒక పేరు చెప్తే వి భూలక్ష్మి అంటే భూలక్ష్మి పేరు మీద కవిత్వం రాస్తాడు. అద్భుతమైన వ్యక్తి చిరంజీవి గారు. మనకేం కొత్తగా మీరు మాట్లాడకండి అమ్మా ఇక్కడ. ఆయన మనకేం కొత్త కాదు. ఆయన స్వామి మీద రాసిన ఎన్నో రకాల హృదయ ఆలాపన అంటారు. ఆలాపన సినిమా వచ్చింది. హృదయ ఆలాపన అన్నమాట. లోపల హృదయంలో వస్తేనే పెన్ను కదులుతుంది, అంతేగాని లోపల ఏం తాటు పొట్టకపోతే పెన్ను కదలదు. ఇక్కడైనా పరీక్షలైనా అంతే. అటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ. నేను వాళ్ళ ఊరు పోయింటిని, సూర్యాపేట, లాంగ్ బ్యాక్. అటువంటి చిరంజీవి గారు మనందరికీ ఇప్పుడు ఆయన మనోభావాలను పంచుకుంటాడు అనమాట. వెల్కమ్ సార్ చిరంజీవి గారు. సాయిరామ్ సార్. నా ప్రత్యేకత ఏం లేదు సార్. స్వామి నన్ను దగ్గరికి లాక్కోవటం అదే ఒక్కటే ప్రత్యేకత. స్వామి యొక్క ప్రేరణతోనే ఇవన్నీ కూడా రాస్తున్నాను. ఇంతకుముందు మా సిస్టర్ సార్ పలకరించింది మిమ్మల్ని, మా సొంత చెల్లెలు భూలక్ష్మి కోదాడ. మీకు తెలియజేయాలని చెప్పి ఆమె ముందు ఏదో మాట్లాడింది, దయచేసి అపార్థం చేసుకోకండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు 100,000 కోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అహం సత్యబోధక సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మీ అందరి హృదయాలలోని దివ్య స్వామి వారికి పాదాభివందనం చేసుకుంటూ, ముఖ్యంగా ఫస్ట్ సారు నా గురించి పార్థసారథి గారి గురించి రాయమంటే రాస్తానని అంటున్నారు. అది నా వల్ల కాదు. స్వామి లోపల నుంచి ప్రేరణ కలిగించగానే మాత్రం వెంటనే కలం కదులుతుంది సార్. స్వామి దయతో మరి పార్థసారథి గారి పేరుతో కూడా రాయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క సత్సంగానికి నన్ను ఇన్వైట్ చేసి మీరు ఖచ్చితంగా ఎం పార్థసారథి మీరు రాయాలా? ఇప్పుడు లేకపోతే నా మాట పోతుంది. రాయిస్తారు సార్ స్వామి తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఆయన లోపల నుంచి ఎంత ప్రేరణ కలిగించగానే రాస్తా. కెపాసిటీ ఉంది, భగవంతుడు ఇచ్చాను తెలిసే నేను ధైర్యంగా అభయం ఇచ్చాను మీ పేరు, పార్థసారథి పేరు మీద. తప్పక సార్, తప్పకుండా సాయిరాం. అయితే ముందు ముఖ్యంగా మీ దంపతులకి చెప్పాలంటే పాదాభివందనాలు కూడా తక్కువే సార్. మీరు చేసే సేవ ఇప్పుడు 1680 రోజు చెప్పారు. అసలు ఏకధాటిగా ఈ విధంగా స్వామి విల్లులోంచి వెళ్ళిన బాణంలాగా అది ముందుకు దూసుకొని పోతూనే వస్తుంది మన అహం సత్యబోధక గ్రూపు. మీ ద్వారా ఎంతో మంది మరి మాలాంటి సాధారణ భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రపంచవ్యాప్త భక్తులకి
మమ్మల్ని పరిచయం చేయటం అనేది మా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీరు చాలా గొప్ప సేవని స్వామి యొక్క దివ్య పాదాలకు అంకితం చేస్తున్నారు. ఇలాగే మీకు స్వామి ఎల్లవేళలా ఆ శక్తిని యుక్తిని ప్రసాదించాలి. మీకు అమ్మగారి వరలక్ష్మి గారికి కూడా ఆ శక్తియుక్తులు ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు అహం సత్యబోధక గురించి నేను పోయినసారి వ్రాసింది అప్పుడు చదివాను. సరే, మరొకసారి ఇది అహం సత్యబోధక అనేది ఏంటి, దీని యొక్క మనకు ఉపయోగం ఏంటనేది నేను రాశాను. అహం సత్యబోధక సత్సంగ గ్రూప్ ఇస్తుంది ఆధ్యాత్మిక బూస్ట్. మనకి ఎన్నో రకాల బూస్ట్లు రోజు తీసుకుంటూనే ఉన్నాం, కానీ ఆధ్యాత్మిక చింతనాసక్తులకు బూస్ట్ ఇచ్చేది ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసే కార్యక్రమాలే. ఆ బూస్ట్ ఇవ్వగలిగింది ఒక అహం సత్యబోధక అని చెప్తున్నాను. ఈ బూస్ట్ అన్నమాట. శాశ్వత సుఖమయ జీవితానికి కావలసింది ఆధ్యాత్మికం. అతి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ని వదిలేసాం, లాస్ట్ పట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. ఈ ఆధ్యాత్మికం అనే ఫస్ట్ని పట్టుకుంటే మనకి ఇక ఈ ప్రపంచంలో తిరుగు ఉండదనేది దండిగా చెప్తున్నారు స్వామి కూడా. అది దండిగా వడ్డించే అహం సత్యబోధక గ్రూప్ ఎమ్మెల్యేన్ గారు టేస్ట్గా వండి పెడుతున్నారు మనందరికి కూడా. ఈ గ్రూపును ఆశ్రయించక మనలను మనము తీర్చిదిద్దుకోకపోతే మన జన్మలు వేస్ట్. చూడండి, ఇవన్నీ నేను కాదు రాసింది, స్వామి లోపల నుంచి ప్రేరణ కలిగించారు. ఈ యొక్క గ్రూపుపై స్వామి యొక్క అభిప్రాయం అన్నమాట ఇది. మనిషిగా మన జీవితంలో కష్టాలను నష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడం విధి పెట్టే టెస్ట్. స్వామి ఎన్నో సందర్భాలు అన్నారు, నేను మిమ్మల్ని కష్టపెట్టడం అనేది నాకు టేస్ట్ రా అన్నాడు. అంటే మీకు టెస్ట్, నాకు టేస్ట్ అన్నారు స్వామి. ఆ వర్డును బట్టి వచ్చిందన్నమాట ఇది. అలా కల్పించి రాటు తేల్చడము ఆ దివ్య భగవానుడు కోరుకునే వింత టేస్ట్. అది సహనంతో శ్రద్ధగా సహించి ముందుకు ధైర్యంగా సాగడమే మనకు బెస్ట్. అలా సాగితేనే మనకు బెస్ట్ అవుతుంది అనమాట. అలా కాక అహంకారంతో మూర్ఖంగా ప్రవర్తిస్తే అవుతాము సమస్యల సుడిగుండంతో అరెస్ట్. మనం అహంకారంతో ప్రవర్తిస్తే ఈ సంసారం అనే సుడిగుండంలో అరెస్ట్ అయిపోతాం. చక్కని మానవతా విలువలతో కూడిన సామరస్య పూరిత జీవితమే మస్ట్. ఇవాళ సమాజం అంతా ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మానవతా విలువలు ఎక్కడా కనబడటం లేదు. ఆ విలువలు లేకపోవడం వల్లనే వాళ్ళ ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా ఉంది. అదే కావాలి మస్ట్ అంటున్నారు స్వామి. ఇలా కాక తప్పుడు తడకల తారతమ్య తికమకలలో తారాడితే అవుతుంది వరస్ట్. అప్పుడేమవుతుంది, మన యొక్క బ్రతికే వరస్ట్ అయిపోతుంది. సకల సమస్యల వలయంలో విలయతాండం చేస్తూ పొందుతాం వికారమైన రస్ట్. అప్పుడేమవుతుంది, మొత్తం కూడా మనము తుప్పు పట్టిపోతాం అనమాట. అయస్కాంతానికి ఏమాత్రం ఆకర్షణ లేని స్థితికి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఇక నుండైనా వీణుల విందుగా విందాం విలువైన సాయి అమృత వాక్కులు. నెక్స్ట్ వెంబడే ఇక్కడ మనం వినాల్సింది ఏంటి, డస్ట్ పట్టకుండా ఉండాలంటే మన హృదయానికి ఎప్పుడు కూడా వీణుల విందుగా సాయి అమృత వాక్కులను వినాలి. అప్పుడే ఆ దివ్య భగవానుడి దివ్య ఆశీస్సుల దినకరుని కిరణములు వెలువడే ఈస్ట్ నుంచి ఎప్పుడు వెలువడుతూనే ఉంటాయి. అయితే మన మీద డైరెక్ట్ పడతాయి అన్నమాట. ఎప్పుడు సాయి అమృత వాక్కులను మనం వినగలిగినాడు, అవి ఆచరించగలిగినాడు. అలాగే స్వామి చెప్తున్నది మీకు, నా మాట చాలా విలువైనది, నా మాట వజ్రాల మూట, వేదాల ఊట, పూల బాట. మాట్లాడిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకునే వ్యక్తులతో మాత్రమే మాట్లాడటం సార్థకం అవుతుంది. ఎవరు స్వామి మాటకు విలువని ఇచ్చి వాటిని ప్రాణపదముగా భావించుకుంటారో వారు మాత్రమే స్వామికి సన్నిహిత సంబంధం కలవారై ఉంటారు. అలాంటి వారు ఇచ్చు ఏ కానుకనైనా స్వీకరిస్తాను. ఇక్కడ స్వామి మనకు ముఖ్యంగా ఈ పాయింట్ చూస్తే ఈ వాక్కు వివరణ నాకు సూటబుల్గా మన ఎమ్మెల్యే గారే అనిపిస్తారు నాకు. ఎందుకంటే ఆయన నిరంతరం స్వామి వాక్కుల్ని ఏ విధంగా మనం ఆచరణ రూపంలో పెట్టాలి అనే తపన ఆయన తపిస్తూ కూడా మన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి స్వామి యొక్క తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. అట్లాగే స్వామి ఇంకొక కొటేషన్ చెప్పారు, తోటి వారి బాధ తొలగించు వారికి పూజ చెయ్యకున్నా పుణ్యమిచ్చు, సేవమాని పూజ చేసేడి వారికి సాయి కరుణ పొంద సాధ్యమగునే. తోటి వారి బాధ తొలగించు వారికి పూజ చేయకున్నా పుణ్యం ఇస్తా అంటున్నారు స్వామి. అంటే పూజలు చేస్తేనే పుణ్యం వస్తుంది అనే స్థితిలో మనందరం ఉన్నాం. అది కాదురా బాబు, మీరు తోటి వారికి మీరు సహాయం చేయండి, పుణ్యం నేను ఇస్తా అంటున్నారు. సేవ మాని పూజ చేసే వారికి సాయి కరుణ పొంద సాధ్యమగునే. మనం ఏం చేస్తాం, ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నాం, ఎన్నో రకాలుగా ఉపవాసాలు ఉంటున్నాం, నానా రకాలుగా అసలు ఆధ్యాత్మికం అనేది మర్చిపోయి
దానిలో ఉన్న నిజతత్వాన్ని మరిచిపోయి పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, యాత్రలు ఇవన్నీ చేస్తున్నాం అనమాట. అందుకనే స్వామి ఏమంటున్నాడు, తోటి వారికి సేవ చేసేవారికే నా యొక్క కరుణ పొందటానికి వీలవుతుంది అంటున్నారు. సంఘంలో ప్రవేశించి ఏ సేవ చేయకుండా ఉంటే వాడు చచ్చిన వానితో సమం. కార్యకర్తలలో అహంకారము, ఆడంబరము ఏమాత్రము ఉండరాదు. విశాల హృదయము, నిస్వార్థ భావాలు కలిగి ఉండాలి. బాబా కలియుగంతో సమానమైన యుగము లేదు. మనం చాలామంది అనుకుంటున్నాం కలియుగం అంటే చాలా పాపాలతో కూడిపోయిందని. కానీ ఇక్కడ స్వామి స్వయంగా చెప్తున్నారు, కలియుగముతో సమానమైన యుగము లేదు, మరొకటి లేదన్నారు స్వామి. ఈ యుగములో భగవంతుని స్మరణ వలనను, నామ సంకీర్తనము వలనను మానవుడు ముక్తిని పొందగలడు. అందుకు భక్తిభావంతో, చిత్తశుద్ధితో చేయవలెను. అంటే మనం చేస్తున్నాము, భక్తిభావం ఉన్నదా లేదా, చిత్తశుద్ధి ఉన్నదా లేదా, అది ఒకటి మనం ముఖ్యంగా మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని లోపలికి వెళ్ళాలి మనం. అలాగే మాస్టర్ అనగా ఏమిటి? మాస్టారు అంటే ఏమిటి? ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడే మాస్టర్. నీవు గృహస్థుడిగా మారిన తర్వాత మిస్టర్ అవుతావు. మాస్టర్ బై మిస్టర్ అవుతాడు. మిస్టరు అనగా ఇంద్రియములకు లోబడినటువంటి వాడు. ఇంద్రియములను తన స్వాధీనము గావించుకున్నప్పుడే మాస్టర్గా మారతాడు. కనుక మొట్టమొదట విద్యార్థి ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మాస్టర్గా ఉండే అర్హత వస్తుంది. చూడండి, స్వామి ఓన్లీ చిన్న చిన్న పదాలతో ఎంతెంతో గూఢమైన అర్థాలు చెప్తారు. మనం మాస్టర్ అంటాము, గురువు అంటాము, అందులో ఉన్న గూఢార్థాన్ని తెలియజేశారు. భగవంతుని ఉనికి మానవులకు గుర్తు చేయు నిమిత్తమే గుడులు, గోపురాలు సృష్టింపబడినవి. దైవము నివాసము ఉండేది భక్తుల హృదయాలలోనే. కాబట్టి మీ హృదయాలను దైవ మందిరాలలాగా తీర్చిదిద్దుకొని ఆ హృదయ మందిరంలో భగవంతుణ్ణి దర్శించుకోవాలి. మనం ఏం చేస్తాం, రోజు టంచనగా గుడి ఎప్పుడు తీస్తారు టైమింగ్ తెలుసుకొని, పూజ ఏ టైము, దర్శనం ఏ టైము, ఇలా అభిషేకాలు ఏ టైం అని అక్కడికి వెళ్తాం గుళ్ళల్లోకి. ఇక్కడ స్వామి ఏమంటున్నాడు, మానవులకు గుర్తు చేయనంతమే గుడులు, గోపురాలు సృష్టింపబడ్డాయి, అంతేగాని దైవం నివాసం ఉండేది భక్తుల హృదయాల్లోనే అన్నారు. మన హృదయంలోని ఉన్న భగవంతుణ్ణి మనము లోపలికి దృష్టి సారించి మనము చూడగలిగితే అక్కడ కనిపించే దేవుడు మన హృదయంలోనే, మన ఇంట్లోనే మనకు కనిపిస్తాడు. అట్లాగే తోటి మానవులకు సేవలు అందించు, ఎందుకంటే ఆ సేవల ద్వారా నిన్ను నువ్వే నాకు సమర్పించుకుంటున్నావు అన్నమాట. మనం ఏం చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, హుండీలో డబ్బులు వేస్తాం, ఇలా చేసి స్వామికి కానుకలు అనుకుంటాం. ఇక్కడ స్వామి ఏమంటున్నాడు, తోటి మానవులకు సేవలు అందిస్తే ఆ సేవల ద్వారా నిన్ను నీవే నాకు సమర్పించుకుంటున్నావు అన్నాడు. మనని భగవంతుడు సమర్పించుకునే అసలు స్తోమత మనకు ఉంటుందండి. కానీ భగవంతుడు మనకి ఈ అవతారంలో మంచి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సేవలను, తోటి మానవులకు ప్రేమతో సేవలు అందిస్తే మనని తనే తీసుకుంటా అన్నాడు. నీవు ఇతరులకు నిస్వార్థంగా నిరపేక్షతో ఏది చేసినా ఇచ్చినా నేను నీకు అంతకు 3 రెట్లు కాదు 10 రెట్లు తిరిగి ఇస్తానన్నారు. మనకి 3 రెట్లు అన్నారు ముందు, తర్వాత అప్పటికి ఆయనకు తృప్తి లేదు, భక్తులకి 3 రెట్లు ఏంటి అని చెప్పి కాదు 10 రెట్లు తిరిగి ఇస్తానంటున్నారు. నేనే భగవంతుడను, భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడను అన్న భావమే నిజమైన జపము. జపానికి చూడండి అర్థం ఎంత గొప్పగా చెప్పారు స్వామి. మనం ఏం చేస్తాం, జపం మాల పట్టుకుంటాం, 108 సార్లు మాల మీద కాన్సన్ట్రేషను, ఆ చెప్పే నామం మీద కాన్సన్ట్రేషను. కానీ భగవంతుడు నాలోనే ఉన్నాడు, నేనే భగవంతుడును, ఆ మాల తిప్పేది కూడా ఆయనే, తిప్పించేది కూడా ఆయనే అనుకోగలిగితే అది నిజమైన జపం అంటున్నారు స్వామి. అలాగే స్వామి మన సత్యసాయి ఆర్గనైజేషన్ గురించి 1987లో ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారండి. ఇందులో అందరూ కూడా దాదాపు సత్యసాయి మెంబర్సే ఉంటారు, సమితులకు వెళ్ళేవాళ్ళు, డివోటీస్, వాళ్ళందరికీ కూడా ఇవి కనీసము స్వామి చెప్పినవి వింటే మనము ఇవి ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటానికి ఇది అవసరమని నేను స్వామి ఈ విధంగా నాతో మాట్లాడిస్తున్నాడు. అందరూ సేవకులే. సాయి సంస్థలు దినానికి పెరిగిపోతున్నాయి. ప్రతి సాయి సేవకుడు దురాలోచనలను దూరంగా నెట్టివేసి సేవ, భక్తి, త్యాగము, సహనము ఇవి పెంచుకొని పని చేస్తూ ఉంటే కలతలకు, భేదములకు ఏమాత్రము అవకాశం ఉండదు. మరొక విషయం, ఇక్కడ అందరూ సేవకులే, ఆఫీస్ బేరర్లు, పదాధికారులు. అధికారం చెలాయించడము సంస్థలో ఉండరాదు. నిరంతరం కార్యతత్పరులై క్రియాశీలురై ఉండేవారి సమావేశం ఇది. ఇంతవరకు జరిగిన రాష్ట్ర అధ్యక్షుల సమావేశాలు
పదాధికారుల సమావేశాలు అన్నీ వ్యర్థమైనాయి. చూడండి స్వామి ఎంత బాధపడుతున్నాడు. అంతకుముందు జరిగిన సమావేశాలలో జరిగిన పర్యవసనాలన్నీ కూడా వ్యర్థమే అంటున్నారు. అందులో పని చేసేవాడు నా కంటికి ఒక్కడూ కనిపించలేదు. అందరితో పని చేయించి నేను చేశానని చెప్పుకునేవారే ఎక్కువగా కనిపించారు. మనకు పని చేసేవారు కావాలి. పని చేయని వారు ఎవరున్నా వారిని తీసివేయాలి. పని చేసేవారు 10 మంది ఉన్నా చాలు. ధనము, హోదా, కీర్తి, అపకీర్తులతో మనకు ఏమాత్రమూ పని లేదు. పని చేయకుండా ఊరక ఉండేవాడు సంస్థలో ఉండడానికి వీలే లేదు. ఇతరులను విమర్శించేవాడు కూడా సంస్థలో ఉండరాదు. అహంకారంతో అధికారం చెలాయించేవాడు అసలే ఉండరాదు. దాసానుదాసులై సేవ చేసినప్పుడే దైవదాసులు కావడానికి వీలవుతుంది. మరొక ముఖ్య విషయం, ఒక్కొక్కరు 3-4 సంస్థలలో సభ్యులుగా ఉంటున్నారు. సత్యసాయి సంస్థలలో అధికారిగా కాక ఒక సంస్థలో అధ్యక్షుడిగా, ఇంకొక సంస్థలో కార్యదర్శిగా కొనసాగుతూ ఉంటారు. 3-4 సంస్థలతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఏ సంస్థ పని కూడా సక్రమంగా చేయలేరు. ఎక్కడ ఉన్నా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తే చాలు. ఇతర సంస్థలలో ఉండదలుచుకున్న వారు సత్యసాయి సంస్థలలో చేరనక్కరలేదు. అంటే ఇతర సంస్థల పట్ల దురభిప్రాయం కాదు. ఇక్కడ మనము దురభిప్రాయం అనుకుంటామేమో అని స్వామి చెప్తున్నారు. ఏదైనా ఒకటి మాత్రమే తీసుకొని దానిని సక్రమంగా సంతృప్తిగా నిర్వహించాలి. 2 గుర్రాలపై స్వారీ ప్రమాదకరం. పేరు ప్రతిష్టల కోసము సంస్థలలో చేరడము అదొక దుర్గుణం అనే చెప్పవచ్చును. ఇంతవరకు సంస్థలు సాధించిన అభివృద్ధి మీ వల్లనే జరిగింది. సేవ ఆడంబరం వల్ల జరిగేది కాదు. మీరు నిజంగా సార్థక జీవులు. ఎంత త్యాగబుద్ధితో మీరు సేవలు చేస్తున్నారో మీకు తెలుసు, స్వామికి తెలుసు. నాకు ఈ సేవకులే చాలు. ఇంతకు మించిన ధనము లేదు. త్యాగము కంటే మించిన గుణము లేదు. త్యాగులే యోగులు. స్వామి ఇంత కఠినంగా చెప్పాడని ఎవ్వరు కూడా సంస్థను విడిచిపోవడానికి ప్రయత్నించకూడదు. చూడండి, మనలో ఉంటుంది కదా అహంకారం. స్వామి ఇలా అన్నాడని చెప్పి పక్కకి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తాం. అలా పోవద్దు అంటున్నారు. ఇందులో ఉండే కార్యములు సాధించాలి. మీ మంచి కోసం మాత్రమే చెబుతున్నాను. మీరు సేవ చేసి గొప్ప కీర్తి సంపాదించుకుంటే నాకు వచ్చే లాభం ఏమీ లేదు. సేవ చేయకుండా దూరం అయిపోతే నాకు వచ్చే నష్టమూ లేదు. లాభమైన నష్టమైన 2 కూడా మీకే బంగారు. మీరు సంస్థను దినదినాభివృద్ధి గావిస్తూ సేవలో భక్తితో జన్మలను సార్థకం చేసుకోవాలి. మొదటిది ఆధ్యాత్మిక విభాగం, 2వది బాల వికాస్, 3వది సేవాదళ్. ఈ 3 సంస్థలు చాలు. మనము ఇంతకుముందు ఇవి 3 ఉండేవి. ఇప్పుడు మనకు 2 పెరిగినాయి కదా, విద్యా విభాగము. అలాగే ఈ 3 మాత్రం సంస్థకు చాలు. భజన కేంద్రాలను అభివృద్ధి పరిచి శ్రావ్యంగా భజన చేయడానికి తగిన శిక్షణకై ఏర్పాట్లు చేయాలి. సామూహిక భజనలను అభివృద్ధి పరచాలి. పెద్దలు ముదిరిన మ్రానులే. ముదిరిన చెట్లను వంచడానికి వీలు కాదు. చిన్న పిల్లలను అభివృద్ధి పరిచిన వారే దేశానికి ఆదర్శాన్ని నెలకొల్పగలరు. సేవా సంస్థలు విరివిగా అందరినీ చేర్చుకోవాలి. దీనికి ఒక అధ్యక్షుడని కాకుండా సేవ చేసే గుంపులో ఉత్తముడైన ఒక వ్యక్తిని అధికారిగా పెట్టుకొని సేవ చేసుకుంటూ పోతే అందరిలో అన్యోన్యత పెరుగుతుంది. ఈనాడు అధికారులు ఎక్కువైపోయినారు. మనుషులు ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్లుగా అధికారులు ఎక్కువై పనులు పలసనైపోతున్నాయి. నిజంగా సంస్థకు నాకు ఎలాంటి సంబంధము లేదు. మీతోటే నాకు సన్నిహిత సంబంధం. అందరూ అన్యోన్యంగా చేరి సోదర భావంతో ఒకరినొకరు సంప్రదించుకొని సవరించుకొని పోవాలి. ఇక్కడ మన సంస్థ గురించి స్వామివారి ఒక రకంగా చెప్పాలంటే మనకి హెచ్చరిక, ఆయన ఇంకొక రకంగా ఆవేదనను కూడా మనకి వ్యక్తపరిచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సేవలు చేయట్లేదు అందరూ. పెత్తనం చేసేవాడు పెత్తనాలే చేస్తున్నారు తప్ప సేవ చేయలేదు. మామూలు వాళ్ళు సేవ చేస్తే పెత్తనం చేసేవాళ్ళు ఏమంటున్నారు, మేమే సేవ చేసామని చెప్పి రిపోర్ట్లు తీసుకుపోతున్నారు ఆ రోజుల్లో. అలా స్వామి మనకి సత్యసాయి సంస్థ యొక్క నియమ నిబంధనల గురించి తెలియజేశారు. మనకు ముందు ఈ విధంగా సంస్థ గురించి మనం కొంత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సంస్థలో నేను చేరాక నా పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు వచ్చాను, నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, ఇదివరకు ఒకసారి నేను అందరిలో మాట్లాడుకున్నాము. అయినా సరే మరొకసారి గుర్తు చేసుకోవాలని తపన పడుతున్నాను. స్వామి సంస్థలో చేరినప్పుడు నాకు జనరల్గా ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ పాటలు పాడుకుంటూ నేను సేవ పోయినప్పుడు అప్పుడప్పుడు ఉడతాగా నోట్లోంచి అలా ఊతపదంగా వచ్చాయి పాటలు. అక్కడ ఉన్న పెద్ద ఆయన, ఒక ఆయన మాకు
గుర్తుల్యులైన వారు ఇక్కడ మన సత్యసాయి ఆర్గనైజేషన్లో సినిమా పాటలు పాడకూడదు అని అంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఘంటసాల గారి పాటలు తప్ప వేరే ఉండదు, అవి భక్తి పాటలు చాలా మంచిగా వినోదానికి కాకుండా మనకు ఆధ్యాత్మిక చింతన పాటలే ఎక్కువ పాడుతుంటాను. అయితే ఇలా అన్నారు కదా అని చెప్పి ఏం చేయాలి, పాటలు పాడకుండా ఉండలేను కాబట్టి ఘంటసాల గారి పాటలకి స్వామి సందేశాన్ని ప్యారడీగా వచ్చేలాగా స్వామికి ప్రార్థన చేసుకున్న, స్వామి మీ యొక్క సందేశాలని ఘంటసాల గారి పాటలకి అనువదించుకునేటట్టుగా నాకు ఆ శక్తిని ప్రసాదించు స్వామి అని ప్రార్థన చేశాక ఆ సందర్భంలో మేము కొత్తగా సత్యసాయి సంస్థలోకి ఎంటర్ అయినాం. నాతో పాటు ఒక నలుగురు వచ్చారు, నాతో పాటు 4-5 వచ్చారు. అప్పుడు మేమందరం అంతా యూనిట్గా మేము రైస్ మిల్లో వర్క్ చేస్తూ స్వామి గురించి మాట్లాడుకుంటూ, స్వామి సంస్థల గురించి అక్కడ ఉన్న వివరాలు అవి మాట్లాడుకుంటూ ఉంటే మా దగ్గర కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, ఇలా స్వామి గురించి మీకేం తెలియదా, మన సూర్యాపేటకు వచ్చినప్పుడు స్వామి దొరవారి గడికి వచ్చారు, అక్కడ ఏదో చేయబోతే స్వామిని వాళ్ళు వెళ్ళగొట్టారు, అది ఇది అని చెప్పి మాకు కొంచెము నెగిటివ్ థాట్స్ ఇచ్చారు. అయితే అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను అప్పటికి స్వామి లిటరేచర్ దాదాపు ఎంతోమంది భక్తుల జీవిత చరిత్ర చదివిన, అంటే 1940 నుంచి స్వామి అవతార ప్రకటన చేశారన్న దగ్గర నుంచి కూడా చాలా మిరాకిల్స్, భక్తుల అనుభవాలు అవన్నీ చదివి ఉన్నాను. అయితే అప్పుడు నాకు ఇదే ఇలాంటి మనకి వార్త వచ్చింది ఏంటి, మనం ఎంతో నిష్టగా స్వామి భగవంతుడనే అనే నమ్మకంతో మనం ఇలా ఆరాధిస్తుంటే ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఏందని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. అలా అనిపించినప్పుడు ఏం చేయాలో, మనస్సే కదా మనకు గురువు, మనస్సుకు నచ్చ చెప్పుకోవడం అనమాట. బుద్ధి ఏమంటుంది, అరే బాబు నువ్వు వాళ్ళ మాటలు వినబాకురా, స్వామి ఖచ్చితంగా భగవంతుడే అని బుద్ధి నన్ను లోపల నుంచి చెప్తుంటే మనసు వినదు కదా. అలా వినని సందర్భంలో స్వామిపై విమర్శనాత్మకంగా కొన్ని చెడు మాటలు చెప్పి మనస్సును మార్చడానికి చూశారు కొందరు తెలిసిన వారు, పెద్దవారు. ఆ సందర్భంలో నా మనస్సును సందేహాస్పదంగా ఊగిసలాడుతూ ఉన్న సమయంలో నా మనస్సుకు నేను ఆత్మబోధ చేసుకునేలా స్వామి ఈ విధంగా ఒక పాటను స్ఫురింపజేశారు, ఘంటసాల గారి పాట. అదే లవకుశలో వాల్మీకి గారు పాడతారు, సందేహించకమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని. సీతమ్మ గారు సందేహపడుతుంది రాముడి యొక్క యాగంలో, మరి రాముడి పక్కన భార్య ఉండాలి కదా, నేను లేకుండా ఆయన ఎలా చేస్తున్నా, ఇంకొక వివాహం చేసుకున్నాడా అని ఆమె సందేహం వ్యక్తపరిస్తే అప్పుడు రాముడి గురించి స్వామి వాల్మీకి గారు పాడతారు అనమాట ఆ పాట. అదే విధంగా నా మనసుకు ఇప్పుడు నా మనసు సీతలాగా మారిపోయింది. అందుకే సందేహించకు మనస సాయి రాము మహిమలు ఓ మనసా, సందేహించకు మనస, ఒకే కులము ఒకటే మతము ఒకటే జాతి మనందరిది, ఇదే సాయి మాట మన జాతికి వరాల మూట, మన జాతికి వరాల మూట, సందేహించకు మమ్మ. సాయి రాముని బాటలో నడచి సత్య ధర్మ శాంతి ప్రేమలు చూపి మన హృదయ కమలం సాయి పదములను చవే మనసా, సాయి పదములను చవే మనసా, సందేహించకు మనస. పై విధంగా సర్వమానవ సమానత్వపు భావాన్ని నా మనసుకు విన్నవించుకొని భక్తిని పెంచుకునేలా నా ఈ పిచ్చి మనసుకు నచ్చ చెప్పుకున్నాను. భగవంతుడిని తెలుసుకోకుండా మన చుట్టూ మాయా ప్రభావం ఉంటుంది. ఆ మాయా ప్రభావాన్ని తొలగించుకుంటేనే ఆయన చూపు మనపై ప్రసరింపజేసి మనలను ముక్తులుగా మారుస్తారు. ఈ విధంగా స్వామి యొక్క దివ్యవాక్కులు సదా మరవకుండా ఉండేలా, మళ్ళీ మళ్ళీ తలుచుకునేలా ఈ విధమైన పాట, నీవు లేక నిమిషమైన నిలువజాలనే. సాయి రామ నీదు నామం మరువజాలము, నీవే కాదా
మాలో జ్ఞానం కలుగజేసినది, ఈ కలుగజేసినది. ఆ ఆ ఆ ఆ ప్రేమలేని జీవితాలు వ్యర్థమంటివిగా, ప్రేమ సేవలు జీవితానికి రెక్కలంటివిగా, ఆ రెక్కలంటివిగా. మానవ సేవే మాధవ సేవని బోధ చేసితివి, జనన మరణ చక్ర భ్రమణం ఉండదంటివిగా, ఆ ఉండదంటివిగా. సాయి బాబా మీరు చేసే బోధలన్నిటినీ మరువకుండా ప్రేమ మీరా ఆచరించెదము, ఆచరించెదము. ఇలా నిత్యము ఆ స్వామి బోధలను స్మరిస్తూ ఆయన చూపే మార్గంలో సేవలు చేస్తూ సాగాలని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. అలా అలా స్వామి సేవలు భజనలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మనసు కొంచెము అహంకారం అనే పొరతో ముసురుకున్న సందర్భంలో స్వామి నాకు లోపల నుంచి చెప్పిన ఈ బోధ గుర్తు చేసుకొని, అహంకారం మనిషిని అధపాతాళానికి చేరుస్తుందని తెలిపేలా స్వామి ప్రేరణతో ఈ యొక్క పాట. సేవ చేయబోయి సాయి భక్తుడా, మానవ సేవ ప్రేమతో చేసి ముక్తి పొందరా. సేవ చేయబోయి సాయి భక్తుడా, అహంకారం చంపుకోరా, హింస మార్గం వదిలేసి సత్య ధర్మ శాంతి ప్రేమలు చూపించరా. సాయి చెప్పిన సూక్తులు వింటే అవే మనకు ముక్తి మార్గమోయి. సేవ చేయబోయి సాయి భక్తుడా, మానవ సేవ ప్రేమతో చేసి ముక్తి పొందరా. సేవ అంటే మామూలుగా చేయటం కాదు, ప్రేమతో చేయమన్నారు స్వామి. అలాగే భగవంతుని పొందుటకు భజనలు చేసి మురిసి మురిసిపోగానే ముక్తి కలుగదోయి. భావశుద్ధి లేని భక్తి భావం పొంది అదే మోక్షం అనుకుంటే పొరపాటోయి. వాస్తవంగా ఈ పాట ఎప్పుడు వచ్చింది? నాలో నేనే భజన చెప్పగలుగుతున్నా, మందిరంలో వేరే వాళ్ళు సరిగా ఎవరు భజన చెప్పట్లేదు అన్న భావం వచ్చి అహంకారం పెరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఈ భావాన్ని స్ఫురింపజేశారు స్వామి. అంటే భావశుద్ధి లేకుండా మీరు భజన చేస్తున్నారో దానివల్ల ఏం ముక్తి ఉండదని, అంటే అహంకారంతో చేస్తున్నామని. వినిపించుకో సాయి సూక్తులు, మరి పెంచుకో సేవా తత్వము, వినిపించుకో సాయి సూక్తులు. పై భావన లాంటిదే మరొక పాట. ఇలా పాటలు చాలా అయిపోతుంటాయి, కానీ మనిషిగా జన్మించి పశువులా ప్రవర్తిస్తున్న మానవ జీవిత ప్రవర్తనలో స్వామి తన ప్రేమతో కరుణతో తన జీవితమే తన సందేశమని మనల్ని అందరినీ గమనించమని సూచిస్తూ, రండి రండి పరీక్షించండి, ఆ తర్వాతనే మీ యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దుకోండి అన్న సందర్భంలో ఈ యొక్క పాట భావం స్ఫురణ చేశారు స్వామి. అదేంటంటే, ఇది ఆలయమేళ అర్చనలేల అని చెప్పి సతీ అనసూయలో సుశీల గారు పాడిన పాట స్టైల్ అండి. సాయి దేవుని పద సన్నిధికి మించినది వేరే కలదా, అదే మన భాగ్యము కాదా, అదే మన పుణ్యము కాదా. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని రకాల దేవుళ్ళ గురించి మనము ప్రార్థనలు చేసుకుంటూ నీ దేవుడు నా దేవుడు అని కొట్టుకొని చస్తున్నాం ఈ సందర్భంలో. అలాంటిది స్వామి ఎందుకు కొట్టుకొని చేస్తారు? సర్వదేవత అతీతుణ్ణి నేను అనటం వల్ల ఈ భావం కలిగించారు. అందుకనే సాయి దేవుని పద సన్నిధికి మించినది వేరే కలదా, అదే మన భాగ్యం కాదా, అదే మన పుణ్యం కాదా. అలాగే కేశ కిరీటి మానవోద్ధార, వ్యామోహ వినాశ వ్యామోహ వినాశ, ఏవేవో వ్యర్థమైన కర్మల్లో మునిగమాలో దైవంబు దాగినంటూ తెలిపావులే. ఆ భావమే మాలో కలిగి మది మదిలో వెలిగెను కాదా, మా బ్రతుకే పండె కాదా. సాయి దేవుని పద సన్నిధికి మించినది వేరే కలదా.
ఈ జన్మ వచ్చినదెందుకో తెలియని మూర్ఖులమమ్ము, మాలోన వెలిగే దైవం వెలితీస్తివి, ఈనాటితో మేమే మారి జనసేవల ముందుంటాము, మీ కృపయ తోడు రాగా. ఈ భావము ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఎవరికి వాళ్ళు కూడా దాన్ని వర్తించుకోవచ్చండి. ఎందుకంటే మనం ఏ భావంతో ఉన్నాము, అహంకారంతో ఉన్నామా, మమకారంతో ఉన్నామా, ప్రేమతో ఉన్నామా స్వామి సంస్థలో అనేది మనకు ఒక ఆత్మ విమర్శక అనమాట. స్వామి యొక్క ప్రేమ సేవా మార్గంలో ప్రయాణించాలంటే సంసార సుఖాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని, సంసారంలో సుఖంగా సాగుతూ సాటి వారిపైన సానుభూతి చూపుతూ వారికి ఎంతో కొంత మాట సహాయమును చక్కగా అందిస్తూ సేవలు చేయవచ్చని తెలిపారు స్వామి. ప్రేమను మనవారిపైనే కాకుండా పరులందరిపైన కూడా చూపించగలగాలని ప్రేమగా చెప్పిన సందర్భంగా ఈ భావం నాలో నుంచి స్ఫురించింది. సాయిరాముని సూక్తులు వినుకోవేవో మనస, వింటుంటే వీణులకు విందవునే హాయిగా, స్వర్గాన్నే దింపుగా. మనం ఏం చేస్తాం, ఏదో మంచి పని చేస్తే పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం అని పైకి వెళ్ళటం కోసం ఆలోచిస్తుంటాం. ఇక్కడ స్వామి చెప్పిన సూక్తులు వింటే స్వర్గమే మన దగ్గరికి దిగుతుంది అనే భావం అన్నమాట. మన జాతి కర్మలేవో వివరించి చెప్పి ఆచరించి చూపే, సాయిషుని నమ్ముకుంటే మోక్షానికి మార్గము సులువవునేవో మనస. సాయి చెప్పిన బాటలో మనం నడవగలిగితే మోక్షము చాలా ఈజీ అన్నమాట. స్వామి ఏం చెప్పారు, మోహాన్ని వదిలేస్తే మోక్షమే, మోహము క్షయం కావాలి, అదే మోక్షం అన్నారు. అందుకనే సాయిషుని నమ్ముకుంటే మోక్షానికి మార్గము సులువవునేవో మనస. అలాగే ముల్లో కాలేలే మాట మన సాయి మాటలే, వినకుంటే చేటులే. స్వామిని మనం ఏమనుకుంటున్నాం, మళ్ళాగే వచ్చాడు మామూలు మనిషి అని అనుకుంటున్నాం, కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు. ముల్లోకాలు ఆయన మాటను వింటాయి, ముల్లోకాలు ఆయన ఆజ్ఞను పరిపాలిస్తాయి. అందుకనే ముల్లోకాలేలే మాట మన సాయి మాటలే, వినకుంటే చేటులే. మనం అలా గనక నిర్లక్ష్యం చేస్తే మనకే చేటు. అలాగే సంసార సాగర నౌక చుక్కనే లేకుండా, ఆ సాయిని నమ్ముకుంటే సరి అయిన దరికే చేరు, ఈ సుమంత బాధలేక. అంటే సంసారంలో మనం సాగుతున్నాము, అలా ఏమంటున్నారు ఇక్కడ ముందు, సంసారంలో సాగుతూ సేవ ప్రేమ మార్గంలో నడుస్తూ, అంటే నా సేవల ద్వారా అంటే ప్రేమపూర్వకంగా స్వామి సంస్థలో మనం సేవలు చేసుకుంటూ వెళితే అసలు మన నౌకకు చుక్కానే అవసరం లేదన్నారు. సముద్రంలో ప్రయాణం చేయాలంటే పడవకి చుక్కాని కావాలి. అలాంటి మంది సంసారాన్ని సముద్రంతో పోలుస్తారు కాబట్టి సంసారాన్ని సముద్రంలో కూడా ఒక చుక్కాని కావాలి. అలాంటి చుక్కాని ఎవరు, మనం దిక్కులు ఎన్నో చూస్తుంటాం చుక్కాని కోసం, కానీ మన పక్కనే ఉన్నారు స్వామి, నేనే చుక్కాని అని చెప్తున్నారు అనమాట. అందుకనే మోక్షానికి దివ్య మార్గం ఈనాడే తెలిసెలే, సాయి కరుణ వల్లనే. ఈజీగా తెలిసిపోయింది కదా మనకు, దిక్సూచి అనేది స్వామి మనకు. ఆ కోటి తల్లుల ప్రేమ కురిపించు ఆ సాయి దివ్య ప్రేమను నా జీవితంలో నేను తనివి తీరా అనుభవిస్తున్నాను. నాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది అందిస్తూ నన్ను అన్ని విధాలుగా ఆదరిస్తున్న కరుణామూర్తికి ఏమిచ్చి ఎలా కృతజ్ఞతలు తెలపగలను. స్వామిని మనం అడగాల్సిన పని లేదు, ఏదంటే అది ఇస్తున్నారు. అందుకనే ఈ భావం అనమాట. చదువుతుంటేనే, అది తలుచుకుంటేనే ఆ వర్డ్ దుఃఖం ఆగట్లేదు, ఆనందంలో దుఃఖాన్ని ఆ బాష్పాలు వస్తున్నాయి. నన్ను అన్ని విధాలుగా ఆదరిస్తున్న కరుణామూర్తికి ఏమిచ్చి ఎలా కృతజ్ఞతలు తెలపగలను. అర్థం కాక ఈ పాటల కవితలను సమర్పిస్తున్నాను అని అనుకుంటే మన పిచ్చి గాని ఈ పదాల పొందిక నాలాంటి చిరు విద్యార్థి వ్రాయగలడా? ఆయనే ఈ జడ పదార్థంతో వ్రాయిస్తున్నారు. కాకపోతే నేను వ్రాయడం ఏమిటి? అంతలోకినే మన కనువిప్పు కలిగిస్తారు. నేనేదో రాస్తున్నానే భావాన్ని ఎంబడే చూడని తుడిచేస్తారు అక్కడ. కాకపోతే నేను వ్రాయడం ఏమిటి? ఆయన వెనక ఉండి ముందు మనలాంటి ఆట బొమ్మలను ఆడిస్తున్నాడు. ఈ భావంతోనే ఈ పాట ఘంటసాల గారు పాడారు ఒక పాటని. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. మనలాంటి బొమ్మల్ని ప్రపంచం మీద ఎన్నో బొమ్మల్ని సృష్టించి ఆడుకుంటుంటాడు ఆయన. ఇందాక చెప్పాడు కదా, మీకు కష్టపెట్టమే నాకు టేస్ట్ అన్నారు. అట్లాగే మనల్ని ఆడుకుంటాడు ఆయన. అలాగే ఈ పాట ఆ బొమ్మను చేసిన దాంట్లో స్టైల్లో అనమాట. సాయిషుడుండగా
మనకేల బాధిక. స్వామి ఉన్నాడుగా, మనకి బాధ అవసరం లేదు. కలలన్నీ పండగా కనిపించే దేవుడు, దివిలోని దైవము పర్తిలోన తెలిసెను. స్వామి మన కోసమే కదా అవతారాన్ని దాల్చి శరీరం తీసుకొని వచ్చాడు మనందరినీ ఉద్ధరించడానికి. ఆయన మనం మూర్ఖంగా సంసార మాయలో పడిపోయి, ఈ కలిమాయ ఇంకెక్కువ, సంసార మాయ కన్నా కూడా కలిమాయ చాలా ప్రభావం ఉంటుంది. అందువల్ల మనము స్వామిని వదిలేసి స్వామిని ఏదో ఆర్డినరీ మ్యాన్గా ఊహిస్తున్నాం కొంతమందిని. సాయి నామం మనమింక మరువం, ఇలలోని దైవం సాయగా, ఆర్తుల పిలుపు మన్నించి నీవు పుట్టపర్తిలో నా వెలిసావుగా. అంతే కదా, స్వామి ఆర్తుల పిలుపు మన్నించే వచ్చారు. ఎంతో మంది మునులు ఋషులు తప్పిస్తున్నారు ఆయన కోసం. ఎందుకంటే మనందరి కోసం మునులు ఋషులు తాపత్రయపడతారు. ఈ పాప కర్మల్లో వీళ్ళు పోరాడుతున్నారు, పామర్ల జనించి చనిపోతున్నారు, స్వామి వీళ్ళని కాపాడండి వాళ్ళు వేడుకుంటారు అనమాట మనందరి తరఫున. ఆ మునులు ఋషులు వాళ్ళ తపనకి స్వామి అవతారాన్ని దాల్చిస్తారనమాట. ఆ తపనకి కారణం ఎవరు? మనమే. మనము తప్పుదారిన పోవటం వల్ల వాళ్ళు తప్పిస్తారు మన కోసం. బంధాలు పెనవేసినావు ప్రేమతో నీవు. నిజంగా స్వామి ప్రేమని చూపించి మనం అందరినీ లాక్కున్నారు. వాస్తవంగా స్వచ్ఛమైన ప్రేమ, అసలు తిరుగులేని ప్రేమ అంటూ ఏదైనా ఉందంటే స్వామి ప్రేమ తప్ప అసలు సమాజంలో మీకు ప్రపంచంలో ఎక్కడ కనిపించదండి. ప్రేమ అంతా కుళ్ళిపోయిన, చెప్పడానికి దుర్గంధభూషితమైన ప్రేమలో ఉన్నాం మనందరం కూడా. అలాంటి కుళ్ళిపోయిన ప్రేమ నుంచి మనల్ని స్వచ్ఛమైన ప్రేమలోకి తను లాక్కున్నారు స్వామి. బంధాలు పెనవేసినావు ప్రేమతో నీవు, దయలోన నిన్ను మించు దైవమే లేదులే. తిమిరాన్ని నీవే తొలగించినావే, బ్రతుకుల్లో వెలుగే నింపావులే. తిమిరం అంటే అజ్ఞాన చీకటి అండి. ఈ చీకటిని తొలగించింది ఆయనే. మనకు ఆయన చెప్పకపోతే మనం వినము. ఆయన మన బ్రతుకుల్లో వెలుగులు నింపింది కూడా ఆయనే. చిరుదివ్వెలాంటి దీపాల మమ్ము చైతన్య జ్యోతులుగా మార్చావులే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మల్లెల లక్ష్మణ గారు ఏంది, ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టి మన ప్రాంతంలో సేవలు చేసి చెన్నైలోకి వెళ్ళిండు. చెన్నైలోకి వెళ్ళి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైతన్య జ్యోతిలాగా మారిపోయిండు ఆయన. అట్లా చాలా మందిని స్వామి మార్చారనమాట. భగవాన్ శరణంటిమయ్యా, శరణు శరణు నిన్నే నమ్యాము నిండుగా, సత్యధర్మ శాంతి ప్రేమాహింస మనసారా ఆచరించమంటివి. ఇవన్నీ కూడా మనం ఆచరించకపోతే స్వామి చేతిలో మనం చైతన్య జ్యోతులుగా కాదు, అజ్ఞానపు చీకటిగానే మారిపోతాం. మన భారతీయులంత అదృష్టవంతులు లేరంటే లేరు. ఇది పరమ సత్యం. ప్రతి అవతార పురుషుడు మన పుణ్యభూమి అయిన భారతదేశంలోనే ఉద్భవించారు. ఆ యేసు, అదే సంస్కృతి తిరిగి పునరావృతమై మళ్ళీ ఆ భగవంతుడు సత్యసాయిగా ప్రశాంత నిలయంలో అవతరించి పుడమి జనులను ఉద్ధరిస్తున్నారు. పున్నామ నరకంలో పడకుండా ఉద్ధరిస్తూ ప్రేమ లోకంలోకి విహరింపజేస్తున్నారు. ఆ భాగ్యము మన భారతీయులకే దక్కుతుంది కనుక మనంత అదృష్టవంతులు లేరు. కానీ మనకన్నా ఎక్కువగా స్వామిని విదేశీయులు ఆయనలో తమ యేసు ప్రభువును చూసుకుంటూ కొలుస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాఠం వ్రాయించినారు స్వామి, నా స్వామి. ఎందుకంటే మనకు స్వామి చెప్పారు కదా ఒక సందర్భంలో, దీపం కింద కీనీడ ఉంటుంది. దీపం చుట్టూ వెలుతురిచ్చినా కూడా కింద మాత్రం నీడ అనేది ఉంటుంది, చీకటి. అలా మనం చీకట్లో మగ్గిపోతున్నాం. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, భారతదేశంలో పుట్టి మీరందరూ నా యొక్క తత్వాన్ని తెలుసుకున్న నా దగ్గర రాక మీరు ఇంకా పిచ్చివాళ్ళగా తిరుగుతున్నారని బాధపడ్డారు ఒక సందర్భంలో స్వామి. ఆ సందర్భంలో ఈ పాట స్ఫురింపజేశారు. వినవోయి భారతీయ మన పంట పండే నేడే, వినవోయి భారతీయ. ఎందుకంటే బాధ అనిపిస్తుంది అండి. మన స్వామిని మనం అర్థం చేసుకోలేక పిచ్చోళ్ళలాగా, కొందరు యేసు దేవుడు అంటాడు, కొందరు ఇంకేదో దేవుడు అంటాడు, అల్లా దేవుడు అంటాడు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు
ప్రవర్తిస్తే ప్రవర్తించడు. వాడు యేసుని ప్రేమించమని చెప్పుకోవచ్చు కదా, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు అనమాట. అందువల్ల మనసు కుతకుతలాడిపోతుంది బాధతో. ప్రశాంతి నిలయమునందు దైవమే సాయిగా వెలసే, ప్రతి హృదిలో నా నిండే అందరి దైవము అతడే. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో నాకు దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని కొట్టుకోవటాలు, మనం తిట్టుకోవటాలు మానేస్తాం. వినబోయి భారతీయ మన పంట పండినేడే, వినబోయి భారతీయ పరదేశీయులు నమ్మి అతనే సని అనెను, సంశయమింకను వీడి సాయిని నేడే కొలువు. ఎందుకంటే విదేశీయులు స్వామిని నమ్రతగా వచ్చి ప్రార్థించి స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటానికి వచ్చామని చెప్తే స్వామి ఎంతో మంది సైంటిస్టులకు అవకాశం ఇచ్చారు పరీక్ష చేసుకోమని. అలా అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి స్వామి యేసు ప్రభు అని చెప్పి ఫారిన్ కంట్రీస్లో చెప్పుకోవడం జరిగింది. అందువల్లనే ఈరోజు స్వామికి 180 దేశాల నుంచి ఫారినర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అది సర్వదేవతాతీత రూపమే నేనని తెలిపే, ప్రేమకు ప్రతిరూపముగా పుట్టపర్తిలో నా వెలసే, వినబోయి భారతీయ మన పంట పండినేడే, వినబోయి భారతీయ. మనము స్వామి అవతార తత్వమును తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన బోధలు విని పరివర్తన చెంది ఆయన చూపే ప్రేమ సేవ మార్గంలో ఆయనే స్వయంగా స్థాపించిన సంస్థలలో పాల్గొనే అవకాశము, అదృష్టము కలిగినందుకు మన జన్మలు సార్థకతను పొందాయి. ఇది సత్యము, సత్యము, పరమ సత్యము. కానీ నిత్య జీవితంలో ప్రతి సెకను స్వామిని మననం చేస్తూ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. అవునా కాదా? మీరే ఆలోచించుకోండి సాయిరామ్. ఎందుకంటే మనం అవునంటాం, క్షణంలో మర్చిపోతాం. మనిషిగా పుట్టి మానవతా విలువలతో జీవించి పుణ్యమును సంపాదించి ఉత్తమ జన్మలు పొందుటకు పునాదులు వేస్తూ క్రమంగా సంపూర్ణ దివ్య ఆత్మలో లీనం కావడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం, మన విధి. కానీ ఎంతమందిని ఆ బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నామో అర్థం కాని మిలియన్ల క్వశ్చన్ మార్క్ సంకట పరిస్థితి. పాపకర్మలు చేస్తూ పుణ్యం కావాలని అడుగుతున్నారు ఈనాటి మానవులు. అందుకే స్వామి అంటారు కదా, వేసుకునే వేప విత్తనాలు ఆశించేవి మాత్రం మామిడి పళ్ళు. వేప విత్తనాలు వేసి మామిడి పళ్ళు ఏమంటే ఇస్తుంది ఆ చెట్టు? వేప విత్తనాలు అంటే వేప పళ్ళే వస్తాయి. అలాగే వేప విత్తనం నాటి మామిడి పళ్ళు కావాలని ఆశిస్తే మామిడి పళ్ళు రావు కదా. అదేవిధంగా పాపకర్మ ఫలితాలను అందుకోక తప్పదు. అదేవిధంగా అంటే చేదు ఫలాలను తినవలసిందే అన్నారు స్వామి. ఆ సందర్భంగా ఈ భావం స్ఫురింపజేశారు. మన పామర జన్మకు, ఇది కూడా ఘంటసాల గారి పాటనండి. చాలా చాలా అసలు ఆ పాట వింటుంటేనే చాలా దుఃఖంలో మునిగిపోతాం అనమాట. అలాంటి పాట అనమాట ఇది. అందుకనే ఈ భావం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటది. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, అట్లాగే మన పామర జన్మకు గమ్యమేదో తెలియదు, పయనించే దారేదో పత్తీషుడే చూపును. మన పామర జన్మకు పుణ్యమేదో పాపమేదో తెలియజేయు సాయి మనకు. ఇక్కడ పుణ్యం పాపం ఏంటి చెప్పారు కదా మనకు. వేప విత్తనం వేసుకొని మామిడి పళ్ళు రావురా అన్నట్టుగానే, అందుకనే పుణ్యము పాపము డిఫరెన్స్, దాని యొక్క ఫలితాలు చెప్పారు కాబట్టి ఆ విధంగా అంటున్నాను అనమాట. పుణ్యమేదో పాపమేదో తెలియజేయు సాయి మనకు, సాయి బోధలు ఆచరిస్తే, సాయి బోధలు ఆచరిస్తే పరమ పదము చేరెదము, పరమ పదము చేరెదము. మన పామర జన్మకు సాయి సుధలు వినుకుంటే మన మాయ పొరలు తొలిగేను, తెర తొలిగిన వెంటనే
తెర తొలిగిన వెంటనే తను ఎవరు తనకు తెలియు. అప్పటిదాకా మనం ఏం చేస్తాం? పశువులాగా ప్రవర్తిస్తాం. స్వామి ఏమంటున్నారు, నువ్వు నేను ఒకటేరా నాయన, దేవుడు వేరా నువ్వు కూడా, తెలుసుకోమని చెప్పాక మనం కొంచెం లోతు ప్రయాణం చేస్తే అప్పుడు తెర తొలగిపోతుంది, మాయ తెర, అజ్ఞానపు తెర. అప్పుడు తను ఎవరు తనకు తెలియు. సాయీశుని శరణంటే మన జన్మలు ధన్యమౌను. గత జన్మల పాపమంతా గత జన్మల పాపమంతా దూదివోలే దగ్ధమౌను. కొండంత దూది చిన్న నిప్పు కణంతోనే బూడిదలాగా మారిపోతుంది. అట్లనే మన కొండంత పాపాలు స్వామి సంస్థలో చేరితే, స్వామి సంస్థలో చేరటమే కాకుండా స్వామి చెప్పిన ఆచరిస్తే తప్పకుండా ఆ పాప కొండ మొత్తం బ్రద్దలైపోతుంది. శ్రీ సత్యసాయి దివ్య ఉపన్యాసాలలో ఎప్పుడూ సత్యబోధనే, ప్రేమబోధనే, చిన్ని చిన్ని సూక్తులతో గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ మనలో పరివర్తనను తీసుకొస్తారు. అలా స్వామి ఉపన్యాసాలను విని ఎంతో మంది వారి వారి ప్రవర్తనను చక్కదిద్దుకున్న వారు లక్షలలో ఉన్నారు. ఆ విషయాలను స్వామి వారు కాకుండా అనుభవించిన వారే స్వయంగా తెలియజేశారు. అలా మారిన వారిలో అతి సామాన్యుడనైన నేను కూడా ఒకటినే. ఆ సందర్భంలో ఈ పాటను నాకు స్ఫురింపజేశారు స్వామి నా నుండి. ఇక్కడ ఈ పాట కూడా చాలా గంభీరంగా ఉంటుంది. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది. ఇది ఘంటసాల గారి పాటే. అసలు ఎంత లోతులోకి వెళ్తే మాత్రం దుఃఖం ఆగదండి. పైపైన చెప్తున్నా, లోతుకి వెళ్తే నాకు ప్రతి పాటకి దుఃఖం వస్తుంది. సత్యసాయి చెప్పేను సత్యమును అందరికీ, వినుకునే వారంతా రండి రండి పుట్టపర్తికి. ఇక్కడ విజయమ్మ గారి బుక్ మనం చదువుతుంటే వాళ్ళు పాపం నానా తంటాలు పడి బండ్లల్లో, రైల్లో, బస్సులో నడిచి తంటాలు పడి పుట్టపర్తికి పోతుంటే వాళ్ళ మీద రాళ్లు వేస్తున్నారు, వాళ్ళని తిడుతున్నారు అక్కడ వాళ్ళు. ఎంత అజ్ఞానులు అంటే చూడండి. అలాంటి వాళ్ళ కోసము ఈ విధంగా స్వామి రాయించారేమో తెలియదు. సత్యసాయి చెప్పేను సత్యమును అందరికీ, వినుకునే వారంతా రండి రండి పుట్టపర్తి. పుట్టు పండుగ సందడిలో సత్యసాయి వివరించే, పుట్టు పండుగ సందడిలో సత్యసాయి వివరించే, కల్పతరువు మానవ జన్మ మరువకండి మీరంతా. కల్పతరువు మానవ జన్మ మరువకండి మీరంతా. కల్పతరువు మన మానవ జన్మ. చింత చెట్టు దగ్గర వెళ్ళి స్వామి చింతాకులు కోసి చేతిలో పెడితే ఏది కావాలనుకున్న వాళ్ళకి అది అయింది. అట్లనే ఈ మానవ జన్మ కూడా ఆ చింత చెట్టు కన్నా కూడా ఎక్కువే మనది. అలాంటి జన్మను మనం ఏం చేస్తున్నాము? వృధా చేసుకుంటున్నాం అనమాట. ప్రతి జీవిలో మనబోలే ఆత్మయే ఉండి తీరు, సేవ చేసి మన జన్మల సార్థకము చేతాము. సత్యసాయి చెప్పేను సత్యమును అందరికీ, జన్మ జన్మల సంబంధం సత్యసాయితో మన బంధం. జన్మ జన్మల సంబంధం సత్యసాయితో మన బంధం. ఈ బంధమే మోక్షగతికి అందమైన అనుబంధం. నిజంగా చెప్పాలంటే స్వామి ఎన్నో సందర్భాలు అన్నారు, రామావతారంలో మీరంతా వానరులు, కృష్ణావతారంలో మీరంతా గోపికలు, మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొచ్చుకున్నానని. మరి అందుకనే జన్మ జన్మల సంబంధం మన దగ్గర, మనం స్వామి దగ్గరికి వెళ్ళడం అంటే మాటలు కాదు, అన్ని జన్మల సంబంధం ఉండబట్టే స్వామి మనల్ని లాక్కున్నారనమాట. మరి ఆ సంబంధాన్ని మనం ఏం చేసుకోవాలి? ఈ బంధమే మోక్షగతికి అందమైన అనుబంధం. ఇది అనుబంధంగా మార్చుకోవాలి. స్వామితో అనుబంధం పెంచుకున్నప్పుడే మనకు మోక్షం అనేది జరుగుతుంది. ఈ భావము 1988 తెల్లవారుజామున కలిగించారు స్వామి. ఎన్నో జన్మల పుణ్య సంబంధమేనని అనిపించి ఈ విధంగా వ్రాయించారు. మన జీవితాలను స్వామి సేవలకే అంకితం చేయటమే మన యొక్క తక్షణ కర్తవ్యం అని నిర్ణయం చేసుకొని ఆ స్వామిని నిరతము స్మరణ చేసుకునేలా మనము సాధన తీవ్రంగా చేస్తే తప్పక మనల్ని అందరినీ తన దగ్గరకు చేదుకుంటారు. బావిలో నీళ్ళని చేదుకున్నట్టుగా మనని దగ్గరికి చేదుకుంటారు స్వామి, తనను ఐక్యం చేసుకుంటారు అని ఈ భావంతో విశ్వాసం పెంచుకొని ముందుకు సాగేలా ఈ భావాన్ని స్ఫురింపజేశారు స్వామి. ఓ సత్యసాయి నిన్నే నమ్మి నీ సేవలే చేస్తూ
నీ నామ స్మరణే చేస్తూ ఉంటాము. సాయేషుని నామం వింటే మనసెంతో పులకించేను, సాయి భజనలు చేస్తూ ఉంటే సర్వం మరచిపోయేను. హే బాబా హే సాయి, ఓ సాయి మాత నీ పిల్లల మమ్ము మరవద్దు, నీ భక్తుల పరీక్ష చెయ్యొద్దు, మేము నీ సేవ చేయుటకే ఉన్నాము. నీ కొరకై వచ్చేలాగా మాలో కోరిక కలిగించు, నీవునికే తెలియకపోతే మాకెందుకు ఈ బ్రతుకు. స్వామి చెప్పారు కదా ఒక సందర్భంలో, ఇదంతా ఈ లోకంలోకి మిమ్మల్ని పంపించింది దేనికోసం రా నాయన, మీరు ఎవరో తెలుసుకొని నా దగ్గరికి రావడానికి మిమ్మల్ని పంపిస్తే మీరు ఈ లోకంలో మంచిగా సంచారం చేస్తున్నారు, పిచ్చి పిచ్చి వాటికి కాకి బంగారం నగలు చూసి మోసపోతున్నారు, అక్కడక్కడే తిరుగుతూ నా దగ్గర రావట్లేదు అన్నారు. అందుకనే నీవునికే తెలియకపోతే మాకెందుకు ఈ బ్రతుకు, మా తనువు నీకే అర్పితము చేసి కర్పూర కలికై కరిగి మేము ఈనాడే మంచి మనిషిగా మారాలి, మాకు ఆ బలమే మీరు ఇవ్వాలి. మనం మారాలి, ఆ బలం ఆయన కూడా ఇవ్వాలి, లేకుంటే మనం ఇక్కడే ఉంటాం. ఏది ఈ కలియుగ కుళ్ళులో భగవాన్ బాబా వారు విశ్వవ్యాప్తంగా తమ ప్రేమాశిస్సులు కురిపిస్తూ అన్ని దేశాల వారిని హక్కును చేర్చుకొని అందరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది వారి సహజ సిద్ధమైన ప్రేమతో మాత్రమే, ప్రేమ అనే దివ్య గుణంతో మాత్రమే సాధించారు. అంతేగాని ఎలాంటి ఏ రకమైన ప్రలోభాలకు గురి చేస్తూ కానీ, ప్రలోభాల ద్వారా కానీ, ఆశల ద్వారా కానీ ఎవరినీ లోబరుచుకోలేదు ఆ స్వామి. వారి దివ్య ప్రేమ తప్ప వేరు కాదు. అందువల్లనే ప్రతి ఒక్కరి మనస్సు ఆయన ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటుంది. అందరి మనస్సులను దోచుకున్న మన స్వామి అలనాటి వెన్న దొంగే, దానికి సందేహమే లేదు. ఆ భావమునే లోపల ఈ విధంగా నన్ను స్ఫురింపజేసుకున్నారు స్వామి. మనసు దోచుకుంటివయ్యా, నన్ను దోచుకుంటివయ్యా అనే పాట. మనసు దోచుకుంటివయ్యా మల్లెలాంటి మా సాయి, మనసు దోచుకుంటివయ్యా గుండెలోన గుడి కట్టి పూజింతుమయ్యా సేవింతుమయ్యా. ఇక్కడ మల్లెలాంటి మా సాయి అంటే నాకు మల్లెలాంటి మన లక్ష్మీనారాయణ గారు కూడా గుర్తొస్తున్నాడు. ఆయన కూడా మన మనసులు దోచుకున్నాడు అందరి. తెలుసుకుంటిని మాటలో తేట తెలుగు గొప్పదనం, తెలుగు వారి అదృష్టం ఎంతని నే తెలుపగలను, ఎలా నేను తెలుపగలను. మనసు దోచుకుంటివయా మనిషంటే దేవుడని, మమతలకు నిలయమని మర్మమును తెలిపినావు, మంచినే పెంచినావు, మాలో మంచినే పెంచినావు. మనం ఏం చేస్తున్నాం, మన మంచిని మన వాళ్ళకే పంచుతాం, చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పంచం, స్వార్థం. అందుకనే అందులో ఉన్న మర్మం తెలిపాడు. అరే బాబు, మీరేమీ త్యాగం చేయాల్సిన పని లేదురా, మీలో ఉన్న స్వార్థ గుణాన్ని త్యాగం చేయండి. నేను చేస్తున్నాను అనుకోకుండా ఇది నాతో భగవంతుడు చేయిస్తున్నాడు అని అనుకుంటే చాలు, మనలో ఉన్న అహం అనేది పోతుంది. అదే స్వార్థానికి పెద్ద పెనుభూతం అనమాట. ఎప్పుడైతే అహాన్ని మనం తగ్గించుకుంటామో, దాన్ని రూపుమాపగలుగుంటే స్వార్థాన్ని వదిలిపెట్టిన వాళ్ళం అవుతాం. ముందు స్వార్థం అంటే ఏంటి, మన వాళ్ళకి పంచుకోవడం స్వార్థం కాకుంటే, మన వాళ్ళతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా, అన్నార్తులకు ఆర్తులకు మనం కొంత పంచి పెడితే అది స్వార్థాన్ని, నిజమైన స్వార్థాన్ని త్యాగం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని ఆ మర్మం తెలిపారు స్వామి. అందుకే మనలో మంచిని పెంచారు. ప్రతి ప్రాణిలో నేనేనని తప్పక ప్రేమించమని, నొప్పించక బోధ చేసి సత్యమునే తెలిపినావు, ప్రేమంటే నేర్పినావు. ఇవాళ ప్రేమ అంటే ఎవడైనా లవ్ లవ్ లవ్, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తా, నీ మీద యాసిడ్ పోస్తా, ఇది ప్రేమ అనేది. ఇప్పుడు సమాజంలో కనబడుతున్న ప్రేమకు అర్థాన్ని పూర్తిగా 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 భ్రష్టు పట్టించింది సమాజం. ఆ ప్రేమ కాదురా పిచ్చిముండా కొడుకులారా, తల్లి ప్రేమ పొందాలి, కన్న తల్లి ప్రేమ, కన్న తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ. ఈ ప్రేమ ఉన్నప్పుడే ఆ భగవంతుడి ప్రేమ మనకు దగ్గరికి చేరుతుంది. స్వామి ఒకసారి చెప్పారు గాంధారి గారికి, కృష్ణుని అడుగుతుంది ఆమె, ఏంది నా 9 కొడుకుని చంపి ఒక్కళ్ళని కూడా మేల్చలేదంటే, కన్న తల్లి దృష్టి పడని కొడుకులు ఎవడు ఉండడమ్మా, నీ దృష్టే లేదా వాళ్ళ మీద, నా దృష్టి ఎలా ఉంటుందని అన్నారు స్వామి కృష్ణుడు ఆ రోజు. అందుకనే ఆయన దృష్టిలోకి మనం వెళ్ళాలంటే ముందు మన కన్న తల్లిదండ్రులను ప్రేమించాలి, సోదరుల్ని ప్రేమించుకోవాలి, చుట్టూ ఉన్నవారిని ప్రేమించాలి. కనీసం చుట్టూ ఉన్నవాని కాకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు ఇవాళ, అది చూస్తేనే చాలా దుఃఖం కలుగుతుంది. అందుకనే స్వామి 3 అవతారాలు తీసుకున్నారు ప్రేమ 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 అని, ప్రేమను పెంచడానికి 300 సంవత్సరాల కోసం 3 అవతారాలు తీసుకున్నారనమాట. ఈనాటితో మేమంతా ప్రేమతోనే జీవిస్తాం, అది కూడా మీ దయతో ముందుకు సాగుతాం,
ముందుకు సాగుతాం. ఎందుకంటే ఆయన దయ లేకపోతే మళ్ళీ మనం మాయలో పడిపోతాం వెంటనే. ఈ కలియుగ మాయ అలాంటిది అనమాట. మన జీవితము ఒక నాటకం వంటిది. ఆ నాటకంలో ప్రతి ఒక్కరము ఒక్కొక్క పాత్రధారులం మాత్రమే, అంతే తప్ప ఇది నిజము కాదు, శాశ్వతము కాదు. నిజము శాశ్వతము కాని ఈ నగ్న సత్యమును మరచిపోయి ఇక్కడే తిష్ట వేసుకొని జీవిస్తున్నాము. ఇది నాటకం అనే విషయాన్ని గుర్తు చేసుకునే విధముగా కొన్ని విపత్కర పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు నష్టాలు అన్నమాట. ఇలా ఎదురైనప్పుడు కలిగే భావాలుగా ఈ పాట. అప్పుడేం చేస్తాం, అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు. కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు వాడు అనుకున్నట్టు సాగుతుంటే వాడు భగవంతుడే కనపడ్డు వాడికి. కష్టాలు ఎదురైనప్పుడు మనకు తలుచుకోవాలన్నమాట. ఇది నీ పేరు విన్నా నీ రూపుగన్నా సాయిదేవ నిన్నే నమ్మాము మేము, నీ కన్న దైవం వేరేది. భూలోక భాగ్యం మూనాళ్ళ మురిపెం, వలదింక వలదు ఈ విషవలయం. అసలైన భాగ్యం అరుదైన మూల్యం నీ వాక్కులోనే ఉన్నదిగా. భగవద్గీతలో కృష్ణుడు మొతుక్కున్నాడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వింటున్నాం, వేల సంవత్సరాలని, 5,000 సంవత్సరాలైంది భగవద్గీత మనకు వచ్చి కూడా. కానీ ఎంతమంది వింటున్నాం? ఇవాళ స్వామి ప్రత్యక్షంగా మళ్ళీ ఆ కృష్ణుడిని నేనని చెబుతూ మళ్ళీ ఆ గీతను వినిపిస్తున్నారు ఈయన పరిధిలో, సత్యసాయి గీతని. పాపాల నిలయం ఈ లోకమంతా, వలదింక వలదు ఈ బరువు బ్రతుకు. శతకోటి భాను సమతేజుడేను, ఆ సాయినే చేరుకోవాలిరా. శతకోటి భానుని యొక్క తేజస్సుతో ఉన్నవారు స్వామివారు, మన స్వామి. ఆ సాయి పాదం అజ్ఞానమంతా అవలీలగా తొలగించునుగా. ఈ మొండి జీవి ఏ నాటికైనా ఆ సాయి చరణాలే చేరాలిరా. ఈ మొండి జీవి అంటున్నాం కాబట్టి పట్టు కూడా మనం మొండి పట్టు పట్టాలి, స్వామిని వదిలిపెట్టకూడదు. చెప్పారు కదా స్వామి, పట్టు పడితే వదిలిపెట్టొద్దు. మీరు మధ్యలో జారిపోతున్నారా నాయన, అలా వదిలిపెట్టి జారిపోతున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఎక్కడో సముద్రంలో పడిపోతున్నారు అన్నాడు. ఆయనకే విసుగు పుట్టి ఇవ్వాలంట వరాలు. అప్పటిదాకా మనం వదిలిపెట్టొద్దు ఆయన్ని. అంటే వరాలు కోరుకోమని కాదు ఇక్కడ, ఆయన వదిలిపెట్టకుండా ఉంటే మనకు మోక్షం అనే వరం దొరుకుతుంది. 1000 తల్లుల ప్రేమ కురిపించు ఆ దివ్యసాయి మాత పాదాల వద్ద మనకు చోటు లభించడము నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో కదా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు. స్వామి మన కోసమే జన్మించారు, మనందరి బాగు కోసమే జీవిస్తూ ఉన్నారు. ప్రతి క్షణం మానవజాతి ఉద్ధరణ కోసమే తహతహలాడేవారు. అలాంటి దివ్య అవతారమూర్తిని మన జీవితాలలోకి స్వాగతించడం మన ప్రతి ఒక్కరి ధర్మం, కర్తవ్యం కూడా. దానిని గుర్తు చేస్తూ ఆయన మానవజాతి పాపాలను మొత్తం తాను స్వీకరించి తన ప్రాణాలనే తృణప్రాయంగా బలి చేసి విశ్వమానవ కళ్యాణానికి పునాది వేసిన పుణ్యమూర్తి మన సాయి మాత. ఈ స్వామి అవతారం వెళ్ళిపోయాక కలిగిన భావం అన్నమాట ఇది. ఆయనను, ఆయన బోధించిన ధర్మములను నిత్యము స్మరించుకునేలా ఈ పాట భావాన్ని అందించారు స్వామి నాలో నుండి. ఇది కూడా సుశీలమ్మ గారి పాటే. బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగేమే అనే దానికి. ఇవన్నీ చాలా చాలా ఫేమస్ పాటలు అనమాట. అందువల్లనే వాటికి స్వామి మరి ఈ విధంగా ప్రేరణ కలిగించి ఆయన సందేశాన్ని పేరడీగా రాయించారు. ఓ సత్య సాయి బాబా రావయ్యా, స్వాగతాంజలి వియగై కొనుమా. నీరాక కోరి మేమంతా చకోరాలై ఎదురు చూసేము. ఓ సత్య సాయి బాబా రావయ్యా, స్వాగతాంజలి వియగై కొనుమా. భువిపై ని పాప భారం భరించలేక ఘోరం, కన్న తల్లి ఈశ్వరాంబ కోరికను మన్నించి పర్తిలోనే నిలిచిపోయావు, మాతృభూమి మురిసిపోవంగా. ఓ సత్య సాయి బాబా రావయ్యా, స్వాగతాంజలి గై కొనుమా. మము బ్రోవ ఇలకు వచ్చి కరుణించి కృపను చూపి, మనిషంటే దైవమే అంటూ మర్మమును మాకు తెలిపావు. ఓ సత్య సాయి బాబా రావయ్యా, మన వెంట వచ్చు సొమ్ము ధన కనక రాసులు కాదు, చేసుకున్న సేవల ఫలితమ్మే వెను వెంట వచ్చునని తెలిపే. ఒకసారి అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరి ఒక చోట, అంటే మన ఇండియాలోనే అనుకుంటుంది,
దోమకాటు గురై మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయిండు. అప్పుడు అన్నాడు ఆయన, చనిపోయిన శవాన్ని చేతులు రెండు బయటికి పెట్టండి నాయన, నేనేదో ప్రపంచాన్ని జయించి ధనరాశులను ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, నేను మధ్యలోనే పోతున్నా, రాలిపోతున్నా, నా వెంట నేను మట్టి కూడా తీసుకెళ్ళలేకపోతున్నా, రెండు చేతులు బయట పెట్టిస్తాడు శవాన్ని ఊరేగింపులో. అందుకని ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు, నీతో వచ్చే చేసుకున్న సేవల ఫలితమే తప్ప నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా నీతో రాదంటున్నాడు. మా పాపాల భారమంతా ప్రేమతోటి స్వీకరించి మోక్షము మాకు ఇచ్చుటకై నీ జీవితమే బలిగా ఇచ్చావు. ఒక సందర్భంలో అనిపించింది, స్వామి 96 ఏళ్ళు ఉంటున్న తర్వాత ఆయన మాట తప్పడు కదా, ఈ 10 సంవత్సరాలు ఎందుకు ముందు పోయిండు అంటే, ఈ 10 సంవత్సరాలు మన యొక్క పాపాన్ని మొత్తం కూడా ఆయన ముందు, అంటే మన పాప భారాన్ని ఆయన తీసుకోవడం వల్ల ముందు వెళ్ళిపోయారని అనిపించి ఈ భావం కలిగించారు స్వామి. అది ఎంతవరకు నిజమో స్వామికే తెలియాలి. స్వామి స్వామి అని మా అందరి మనసులు ఆక్రోషిస్తూ ఉన్నాయి. స్వామి, మీరు ఉన్నప్పుడు గడిపిన ప్రతి క్షణము గుర్తుకు వచ్చి మళ్ళీ ఆ క్షణాలు ఎన్ని జన్మలకు పొందగలము అని ఎదురు చూస్తూ ఉన్న మా అందరి కోసము త్వరగా ప్రేమసాయిగా రండి స్వామి రండి అంటూ మళ్ళా ఈ యొక్క ప్రార్థన అలా కలిగించారు భావం. సాయితోటి మనందరిది నిన్న మొన్నటి సంబంధాలు కావు. ఈ విషయం మనకు స్వామి వారే స్వయంగా చెప్పారు. మిమ్మల్ని నేను రాముడి కాలం నుండి వెంట తెచ్చుకుంటున్నాను, కృష్ణుడి కాలంలో కూడా మీరు నా వెంట ఉన్నారు, అప్పటి సంబంధం వలన ఇప్పుడు ఈ అవతారంలో కూడా మిమ్మల్ని నా వద్దకు రప్పించుకున్నానని మన స్నేహం యొక్క విలువను తెలిపారు. నదులన్నీ తమ గమ్యమైన సముద్రం నాకు చేరుకున్నట్లుగా మనం కూడా మన స్వామిని చేరుటకు ఆయన చూపిన మార్గంలో పయనించి ఆయనను చేరడం అనేది మనందరి కర్తవ్యం, మన విధి. ఇది గుర్తు చేస్తున్నట్లుగా ఈ పాట భావాన్ని స్వామి నాలో నుంచి పలికించారు. ఇది కూడా ఘంటసాల గారు, అందమే ఆనందం సాయితో మన బంధం, ఎన్నెన్నో జన్మల సంబంధం, సాయితో మన బంధం, సాయిని చేరుటే జీవిత లక్ష్యం, అది మరచిన మన జన్మల వ్యర్థం. ఆయన చేరాలన్న లక్ష్యం మర్చిపోతే మన జన్మలు కూడా వ్యర్థం అన్నమాట. ప్రేమే సాయి చూపిన మార్గం, ప్రేమే సాయి చూపిన మార్గం, అనుసరించడం మన అందరి ధర్మం. అది అనుసరించకపోతే మన కర్మం, అనుసరించితే ధర్మం. సాయి చూపిన సేవ మార్గం, సాయి చూపిన సేవ మార్గం, నడచిన చాలు భక్తి ముక్తి మోక్ష ప్రాప్తి, ఇది ఏ మన జీవిత లక్ష్యం, సాధించిన మోక్ష మార్గం. ఈ లక్ష్యాన్ని గనక మనం ఛేదిస్తే తప్పకుండా మోక్షాన్ని మనం సాధించగలుగుతాం. సాయి లేకుండా ఎలా జీవించాలో తెలియని అయోమయానికి గురి అవుతూ జీవోత్సవంలా ఒక బండలా ముందుకు సాగుతూ స్వామి ఆలోచనలను నెమరు వేసుకుంటూ ముక్కుతూ మూలుగుతూ ఎలాగో అలాగా స్వామి యొక్క సుదీర్ఘమైన వాక్కులను మననం చేస్తూ ఆ భావాలకు పాటలను పొందుపరుస్తూ కూరుస్తూ ఈ జీవిత రథమును బరువుగా లాగుతున్నాను. అది కూడా స్వామి నే శ్వాసగా చేసుకోవడం వల్ల మాత్రమే. ఈ భావంతో వ్రాసిందే ఈ పాట. వాస్తవంగా శ్వాసలో ఆయన సాగుతున్నాడు అనమాట. నీవు లేక వీణ పలకలేనన్నదట్టుగానే సాయి లేక నేను జీవించలేను, సాయ కదా నాలో వెలుగుతున్న జ్యోతి. ఈ జ్యోతి ఎప్పుడో 15 ఏళ్ల కిందనే ఆగిపోవాల్సిందండి. 15 ఏళ్ల కింద స్టంట్లు వేశారు స్వామి. ఆ స్వామి ఆనాడు వేసిన స్టంట్లు ఈనాటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. సాయి లేక నేను జీవించలేను, సాయ కదా నాలో వెలుగుతున్న జ్యోతి. సాయిరామ్. చిరంజీవి గారు, మీ వయసు ఎంత ఇప్పుడు? 70 సార్. నాకంటే 2 సంవత్సరాలు పెద్ద అన్నగా. అవును సార్, అవును సార్. సాయి నామమే నాకు శ్వాసగా సాగే, సాయి రూపమే నా మదిలోన నిలిచే, సాయి నామ స్మరణము సతతము చేయ, సంసార చింతలే సమిసిపోవు కాదా. జగతిలోని జనులు ఉద్ధరింపబడుటకు ప్రేమ సేవ త్యాగాలు ఆచరించమంటివి.
సేవలోనే సాయిని దర్శించమంటివి, పరులు పరులు కాదు పరమాత్మలంటివి. అసలు పరులు అనేవారు కాదు, ఇంట్లో వాళ్ళనే పరులుగా మార్చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అందుకనే పరులు అనేవారు ఎవరు లేరు రా నాయన, అంతా నేనే అంటున్నారు స్వామి. స్వామి యొక్క అవతారము దత్తాత్రేయ అవతారం అని స్వామివారే స్వయంగా ప్రత్యక్షంగా ఒక ఫోటో ద్వారా నిరూపించారు. దానికి తగ్గట్లుగా ఆయన త్రిమూర్తి తత్వమును 3 అవతారాలుగా తీసుకొని షిరిడి, పర్తి, ప్రేమసాయిగా నేను వచ్చానని ఎన్నోసార్లు చెప్పారు మన స్వామి. ఈ సందర్భంలో మనకు ఈ యొక్క పాటను స్ఫురింపజేశారు స్వామి. ఇది కూడా ఘంటసాల గారి పాటేనండి. ఎంత సొగసుగా ఉన్నావు, షిరిడి సాయిగా వచ్చావు, సత్య సాయిగా ఇలా నిలిచావు, ప్రేమ సాయిగా మును ముందు గుణపర్తిలో రాబోతున్నావు, షిరిడి సాయిగా వచ్చావు, షిరిడి సాయిగా మత సమరస్యం చాటి చెప్పావు, శ్రీ సత్య సాయిగా సర్వమతములను సమమే చేశావు, ప్రేమ సాయిగా ప్రపంచమంతా ఒకటిగా చేయుదునంటివిగా. స్వామి ప్రేమ సాయిగా వచ్చేటప్పటికి చాలా వరకు ప్రేమమయంగా మారిపోద్దంట సమాజం, ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా చాలా వరకు బుద్ధి తెచ్చుకున్నారు చాలా దేశాలందరూ కూడా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు ప్రేమ అంటే ఏందో తెలుస్తుంది వాళ్ళకి. కొన్ని లక్షల కోట్ల డబ్బులు వృధా చేసుకున్న తర్వాత కొన్ని దేశాలు మొత్తం సర్వనాశనం అయ్యాక కళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రేమ కొంచెం వాళ్ళలో చిగురిస్తుంది అనమాట. అప్పుడు రకాల ప్రేమ సాయిగా వచ్చే ముందు మనకి ప్రేమమయం అయిపోతుంది అనమాట. అది విషయం నాకు అనిపిస్తుంది. నిన్నే నమ్మిన నీ భక్తులకు ఎన్నో లీలలు చూపితివి, దేశ విదేశాల్లో చిత్రాతి చిత్రాలు ఎన్నో చేసితివి, నీ లీలలనే చూచిన వారు నీ దరి చేరిరిగా, షిరిడి సాయిగా వచ్చావు, నిరతము సేవలు చేయు వారికి నీడగా నిలిచావు, నీ కరుణే మాపై కురిపించకపోతే మా బ్రతుకులు పాప కూపమే చేరేను, నీ దయతో మేమంతా బొందితో స్వర్గము చేరితిమి. వాస్తవంగా మనం ప్రశాంతులు ఏం పోతున్నాము, మన హృదయంలో స్వామి నిలుపుకున్నాము. ఇదే బొందితో స్వర్గం, వేరే స్వర్గం లేదుగా. సాక్షాత్తు భగవంతుని మన హృదయంలో నిలుపుకున్నాము, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తున్నాము, ఆయన బాటలో నడుస్తున్నాము, ఆయన ప్రేమను మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుతున్నాము. అందుకే బొందితో స్వర్గం. చెప్పండి సార్. అనుకోకుండా నేను డిసెంబర్ నెలలో 4 రోజులు కర్ణాటక వెళ్ళటం జరిగింది సార్. చెప్పండి. అది కాకతాళీయం, అసలు బయలుదేరేదాకా తెలీదు. బట్ నేను ఐ పాస్ త్రూ మాండ్యా డిస్ట్రిక్ట్. నాకు ఎందుకనో నాది ఏమన్నా ఖమ్మం జిల్లా కాదు, నాది ఆదిలాబాద్ జిల్లా కాదు, నాది తొరపాకం కాదు, నాది నేను సత్యం చెప్తున్నా సార్. చెప్పండి. ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్, ఖమ్మంలో ఉన్నప్పుడు ఖమ్మము, తొరపాకంలో ఉన్నప్పుడు తొరపాకము అంతే. ఎందుకనో మాండ్యా జిల్లా నుంచి పోతుంటే ఏదో గొప్ప అనుభూతి కలిగింది. బట్ నేను ఎవరితో చెప్పలేదు. నా పక్కన ఉన్నారు ఐదుగురు ఉన్నాం నా కారులో. I myself enjoying the beauty by sitting in the front of by seeing that మాండ్యా డిస్ట్రిక్ట్ అని. మాండ్యా డిస్ట్రిక్ట్ లోనే స్వామి వస్తారని మనకి ఆయన నోడుతూ అన్నమాట. అవునవును. స్టార్ట్ చేయమంటారా? ఎస్ మీరు ఇంకా మీకు చాలా చెప్పాలి, ఇంకా చాలా టైం ఉంది. ఓకే సార్. అలాగే స్వామి యొక్క తత్వం, ఎంత ప్రేమగా చూస్తావు, ఎన్ని సేవలు చేస్తావు, మీరంతా నా వారే పరులెవరు లేరని అంటావు. స్వామి ఒక సందర్భంలో అన్నారు, నన్ను దూషించేవాడిని నేను ఎక్కువ ప్రేమిస్తా అన్నాడు. ఎందుకంటే వాడు నిరంతరం 24 గంటలు ఆయనే దూషిస్తాడంట. అందువల్ల వాడి మీద ప్రేమ కురిపిస్తాడు స్వామి. మనమేమో స్వామిని ప్రేమగా మనం ప్రేమిస్తూ ప్రేమతో తలుచుకుంటే ఆయనకి దుష్టుల్ని ఎక్కువగా లైక్ చేస్తాడంట. ఎందుకంటే 24 గంటలు తిడుతుంటాడంట స్వామిని. అందువల్ల 24 గంటలు తలుచుకోవటం ఆయనకు కావాలి, తిట్టడం కాదు, పొగడటం కాదు ఆయనకు కావాల్సింది. తలుచుకున్నాడా లేదా అది కావాల్సిందంట ఆయనకి. అందుకనే మీరంతా నా వారే పరులెవరు లేరని అయ్యా అంటావు, ప్రేమతో సేవలు చేయు వారికి
అండగనేనే ఉందును అంటివిగా దయగల హృదయమే దైవమనే మర్మము తెలిపితివి. కలిగిన దానితో తృప్తిని పొందితే అది ఏ మోక్షము అంటివిగా. ఇవాళ తృప్తి లేకపోవటం వల్లనే సార్ ఇన్ని రకాల ఘోరాలు జరుగుతున్నాయి. తృప్తి అనేది ఉంటే వాడే నిజమైన మోక్షం పొందినవాడు అనమాట. ఎంత సొగసుగా ఎంత ప్రేమగా చూస్తావు, ధనమనే కాలము వ్యర్థము చేసిన జీవితమే వ్యర్థమని తెలిపితివి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ధనాన్ని కాలాన్ని రెండు కూడా వ్యర్థం చేస్తున్నాం. అప్పుడు జీవితమే వ్యర్థమవుతుంది. ప్రాణము పోయిన నీ భక్తులకు ఊపిరిలూదితివి. ఆయన ఊపిరిలు ఊదటం అంటే ఊదియ మనకు ఆదరు అన్నారు. ఇక్కడ మీ యొక్క విభూతి కూడా ఎంతో మందికి ఆదరు అవుతుంది. ఈ పాట మాట్లాడే వరకల్లా ఆ యొక్క ట్యూనింగ్ పోయింది. ప్రాణము పోయిన నీ భక్తులకు ఊపిరిలూదితివి, ఊదియ మనకు ఆదరు అంటూ అభయము ఇచ్చితివి. స్వామి విభూతిని మీరు ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎంతో మంది పాదార్థులకు అందిస్తున్నారు. అది మీకు చాలా గొప్ప సేవ ఇచ్చారు స్వామి. అట్లాగే స్వామి మన యొక్క దుర్వర్తనను సత్ప్రవర్తనగా మార్చుట కోసము ఎన్నెన్నో చిత్ర విచిత్రంగా చేసి చూపి మనలోని చెడును, మోహమును, కల్మషాలను తీసివేసి కలియుగ కలహాలను, కలిమాయలను దూరం చేస్తూ ఉన్నత మార్గంలోనికి మనలను ఎలా చేరుస్తున్నారో ఈ పాట ద్వారా వెల్లడి చేయించారు నా స్వామి. సిరిమల్లె నీవే విరిజల్లుతావే, సత్యసాయి అంటేనే సర్వదేవతాతీతుడు, ఆ రూప గుణముల అనుసరించుటే మేలు, సత్యసాయి అంటేనే సర్వదేవతాతీతుడు, ఆ సాయి నాకు లభించే కాదా, నాలోని తాపం తొలగించే కాదా, సత్యసాయి అంటేనే చిత్రావతి తీరము ఆయన వాసము, చిత్రాలనెన్నో చూపేను నిరతము, కామక్రోధ లోభాలను కాల్చివేయు దేవుడు, కామితాలనెన్నో కాయముగా తీర్చును, సత్యసాయి అంటేనే ఆనాటి గీతనే ఈ సాయి తెలుపు, మన గీతలన్నీ సుగతిగా మార్చు. మన గీతలన్నీ కూడా మంచిగా మారుస్తారనమాట స్వామిని మనం పట్టుకొని ప్రయాణం చేస్తాం. స్వామి సామాన్య మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తప్పక ప్రేమ అనే గుణంతో పాటుగా సేవ అనే అగ్రగణ్య గుణములను కూడా పెంచుకోవాలనని పదే పదే చెబుతూ మనకి ఒక సంస్థను స్థాపించి సంస్థ ద్వారా మనతో సేవలు చేయిస్తూ ఉన్నారు కదా. ఆ సందర్భంగా ఈ సేవ ద్వారా మోక్షాన్ని ఖాయం చేశారు స్వామి. అందుకే ఈ యొక్క పాట జయమ్ము నిశ్చయంబురా, కనసాలు గారి పాట. మోక్షమ్ము ఖాయమేనురా, మన సాయి అభయమ్ము ఇచ్చినాడురా. మన సాయి అభయం ఇస్తే దానికి తిరిగి ఉండదు కదా. మోక్షమ్ము ఖాయమేనురా, మన సాయి అభయమ్ము ఇచ్చినాడురా, సాయి 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 అంటూ సేవ చేయరా, మనవ సేవ చేయరా. మోక్షమ్ము ఖాయమేనురా, కామక్రోధ లోభమోహం వదిలివేయరా, వదలకుంటే నిన్నే అవి అనగద్రొక్కురా, అనగద్రొక్కురా, అనగద్రొక్కురా. సత్యధర్మ శాంతి ప్రేమలే మనకు హాయిరా, అవే మనకు హాయిరా. మోక్షమ్ము ఖాయమేనురా, మన సాయి అభయం ఇచ్చినాడురా, సాయి 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 అంటూ సేవ చేయరా, సేవ చేయరా. సేవ చేసి సాయి మాట నిలబెట్టుట మన ధర్మము, అదే మనకు సకల శుభాలనిచ్చు కామధేనువు, కామధేనువు.
సర్వజీవ సేవలే మన జన్మకు ముక్తినిచ్చురా, మోక్షమిచ్చురా. ఇది సర్వజీవ సేవ ద్వారా మనము యొక్క మోక్షాన్ని పొందవచ్చని భావం కలిగిస్తూ మళ్ళీ ఇంకొక మాట అన్నారు ఇక్కడ. సంఘంలో జీవిస్తే అంతా బీపీనే, సాయితో జీవిస్తే అంతా హ్యాపీనే అంట. అంటే మనం సంఘంలో ఉన్నంత వరకు అంతా బీపీనే, తప్పదు. అట్లాగే ఇంకొక పాట అండి. మహేష పాప వినాశ కైలాసవాస ఈశ, ఇది 1987లో రాసింది సాయిరామ్. సాయిష మాయ వినాశ ప్రశాంతి నిలయ సాయి, నిన్ను నమ్మునాము స్వామి కేశ కిరీటి. స్వామికి కేశాలు కిరీటంలాగా ఉంటాయి కాబట్టి ఈ వర్డ్ ఇప్పించారు స్వామి. ప్రేమలోని ధర్మముందని తెలియమైతిమే సాయి, ప్రేమలోని ధర్మముందని తెలియమైతిమే, సేవలోనే పుణ్యముందని చేయనైతిమే సాయి, సేవలోనే పుణ్యముందని చేయనైతినే. మానవ సేవ ఒక్కటే ముక్తి మార్గము, అందులోనే ఉందిలే మరో స్వర్గము. మోక్ష మార్గమేదంటే ప్రేమ అంటివి, దీనుల సేవల మునిగిన వారికి మోక్షమిస్తివి సాయిరామ. ఇంతకు మించిన స్వర్గమే లేదని మర్మము తెలిపితివి వయ్యా, నిన్నే నమ్మితిమేమయ్యా దారి చూపితివి వయ్యా. అలనాటి మహేశుడే ఈనాటి మహిషుడై మన పాపకర్మలను భస్మం చేయుటకు సాయిషుడులా కేశకిరీటం ధరించి వచ్చాడు. దీనులను హక్కున చేర్చుకుంటున్న మిమ్మలను నేను, దీనులను హక్కున చేర్చుకుంటానని నేను అని అభయమిస్తున్నారు స్వామి. అలాగే స్వామి అందరివాడని చెప్పి ఇక్కడ ఒక భావం. స్వామి తత్వమును గురించి ఆయన చూపిన సత్య ధర్మశాంతి ప్రేమ మార్గంలో వెళ్ళే వారికి నిరతము దారి చూపిస్తాడంట. అది కూడా వాళ్ళ యొక్క విశ్వాసము, నమ్మకము. ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి ఇది. బృందావనమది అందరిది, ప్రశాంతి నిలయము అందరిది, అందుల సాయి మనవాడు, అందుల సాయి మనవాడు. ప్రేమతో సాయిని పిలిచిన వెంటనే కన్నుల ముందే కదలాడు, ప్రేమతో సాయిని పిలిచిన వెంటనే కన్నుల ముందే కదలాడు. ప్రశాంతి నిలయము అందరిది, అందులో సాయి మనవాడు. సత్యము ధర్మము శాంతి ప్రేమలు అహింస మార్గము చూపునుగా, ప్రేమ మార్గమున నడచిన వారికి నిరతము నీడగా నిలిచెనుగా. ప్రశాంతి నిలయము అందరిది, పరులను ప్రేమగా చూచు వారిని పరిపరి విధముల బ్రోచెనుగా. మనను ఇతరులను ప్రేమగా చూస్తే స్వామి ఎన్నో రకాలుగా మనల్ని ఆదుకుంటారనమాట. జాలితో కరుణతో సేవలు చేస్తే సూటిగా స్వర్గము చేర్చునుగా. ఇక్కడ మళ్ళీ మారుబేరం లేదు. ఇక జాలితో కరుణతో ఆయన చూపిన మార్గంలో పోతే గనక సూటిగా స్వర్గం చేరుస్తారు స్వామి. మానవ జీవిత నౌకలనెన్నో మాయకు దూరము చేసెనుగా. అందరం కూడా మాయా పొరలు కమ్మే పోతాం స్వామి దగ్గరికి, కానీ ఆయన ఏం చేస్తాడు, మన పొరలు తీసివేస్తాడు. నిరతము తననే నమ్మిన వారికి మనువుండగనే ముక్తిని ఇస్తివిగా. నిరతము తననే నమ్మిన వారికి అంటే ఈ ప్రాణంతోనే ముక్తిని ఇచ్చాడు. అట్లాగే ఇంకా మనకు జస్ట్ టైం ఒకటి కొంచెమే ఉంది కదా, 70 minutes ఇచ్చారు నాకు. అవునా సార్, ఇంకా ఉందా? ఓకే సార్, ఇంకొక 15 నిమిషాలు మాట్లాడండి. ఓకే సార్, ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన జీవిత యాత్రని పుణ్యక్షేత్రాలకు ఇతరత్ర గుళ్ళు గోపురాలు దర్శించడానికి తీసుకుపోతున్నాం, కానీ మనలో ఉన్న భగవంతుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళట్లేదు. ఆ సందర్భంలో ఈ పాటను స్ఫురింపజేశారు స్వామి. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, ఈ పాట శైలిలో. జీవయాత్రలో మోక్షము కొరకు నోములు వ్రతాలు ఏలను,
జీవయాత్రలో మోక్షము కొరకు నోములు వ్రతాలు ఏలను, సాటి మనిషిలో దైవముండగా వేరే దైవము ఏలను, సాటి మనిషిలో దైవముండగా వేరే దైవము ఏలను, జీవయాత్రలో మోక్షము కొరకు ఉన్న చోటునే కాశీ ప్రయాగ పుట్టపర్తిగా చేయాలి, ప్రేమ దయలతో తోటి వారికి తోడు నీడగా ఉండాలి, జీవయాత్రలో మోక్షము కొరకు నోములు వ్రతాలు ఏలను, సాయి చెప్పిన సర్వధర్మములు ఆచరించితే చాలును, అందరినీ ప్రేమించుటే కాదా సాయి చెప్పిన ధర్మము, జీవయాత్రలో మోక్షము కొరకు సర్వమతముల సారమంతయు ఒక్క వాక్కులో చెప్పెను, పరుల కొరకు అయి పాడుపడుటయే ముఖ్యమైనదని తెలిపెను, పరుల కొరకు అయి పాడుపడుటయే పాటుపడుటయే ముఖ్యమైనదని తెలిపెను, జీవయాత్రలో మోక్షము కొరకు సాయి చెప్పిన ఈ బంగారు వాక్కులు ఆచరించితే చాలు, జీవన్ముక్తిని పొంది మనందరము తరించుదము. అట్లాగే ఇక్కడ మనందరం ఇప్పుడు ఏం చేయాలిగా, ఈ విధంగా పాడుకోవాలి. ఇది ప్రేమ పక్షులం మనం ఈ భావంతో ఇక్కడ సాయి భక్తులం మనం, సత్య సాయి భక్తులం మనం, కల్క్యావతారి కరుణా సంద్రుడు సత్య సాయి దర్శనమే శుభప్రదం, సాయి భక్తులం మనం, సత్య సాయి భక్తులం మనం, సత్యమే సదా పలుకుతాము, ధర్మాన్ని ఆచరించుతాము, స్వామి చెప్పిన సత్యవాక్కులే మాకు వేద మంత్రాలు, సాయి భక్తులం మనం, సత్య సాయి భక్తులం మనం, ప్రేమనే పంచుతాము, శాంతినే నెలకొల్పుతాము, విశ్వమునంతా ప్రేమమయంగా మారుస్తాము. స్వామి మనకేం చెప్పారు, నా జీవితమే నా సందేశం అంటూ, మీ జీవితమే నా సందేశం అని చెప్పారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు. మరి ఎలా? ప్రేమనే పంచుతాము, శాంతినే నెలకొల్పుతాము, విశ్వమునంతా ప్రేమమయంగా మారుస్తాము. ఇలా మారుస్తాము అంటూ మనం మార్చగలిగినప్పుడు స్వామి మనని నిండుగా దండిగా మనలోకి వస్తారు, ఆయన మనని తనలోకి తీసుకుంటారు. అన్ని సేవలు చేస్తాము, సాయి ఆశలు నెరవేరుస్తాము, మానవ సేవయే మాధవ సేవని అందరికీ ఆనందాన్ని అందిస్తాము, మానవ సేవయే మాధవ సేవని అందరికీ ఆనందాన్ని అందిస్తాము, సాయి భక్తులం మనం, సత్య సాయి భక్తులం మనం, కల్కావతారి కరుణా సంద్రుడు సత్య సాయి దర్శనమే శుభప్రదం. సాయిరామ్. అట్లే స్వామి చెప్పిన మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ విధంగా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఇది ఈ తత్వాన్ని మనం గుర్తు చేసుకుందాం ఒక్కసారి. ఇది స్వామి చెప్పిందే. సత్యం మానవ లేక నైతిక స్థాయిలో సత్యము అంటే ఉన్నదానిని ఉన్నట్లు నిజం చెప్పటం, ఇచ్చిన మాట నిలుపుకోవటం. ఇకపోతే దైవ లేక ఆధ్యాత్మిక స్థాయిలో త్రికాలాబాధ్యం సత్యం, నిర్వచనమునకు అనుకూలంగా సదా రాముడై వర్తించడం. ఇక్కడ మనము నిరంతరం కూడా ఆత్మలో రాముడిని అంటే మనము బుద్ధిని మనస్సుని ఆత్మలో లీనం చేసుకోవడం అనమాట. ఆత్మరాముడిలాగా మారిపోవాలి. ధర్మం అంటే నైతిక స్థాయిలో ధర్మానికి అర్థము జాతి, కుల, వర్ణ, ఆశ్రమ, ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వర్తించడం. పైన చెప్పినది ఆధ్యాత్మిక స్థాయి నుండి చూస్తే దేహధర్మమును త్రోచి పుచ్చి బాబావారి స్వధర్మం అంటే ఆత్మధర్మం అని
అంటే సర్వాత్మ భావము అనగా తనలో సర్వము, సర్వంలో తాను ఉన్నట్లు గుర్తించి వర్తించడమే నిజమైన ధర్మం అన్నమాట. నైతిక స్థాయిలో ధర్మం ఏంటంటే జాతి, కళ, కుల, వర్ణ, ఆశ్రమ, ఇవి మా నైతిక స్థాయిలో ధర్మం, మానవతా స్థాయిలో. కానీ దైవ స్థాయిలో ఎలా ఉంటుంది ధర్మం అంటే ఆత్మధర్మం అనమాట. అది సర్వాత్మ భావం, అందరిలో భగవంతుడు ఉన్నాడని చూడటం అనేది ధర్మం. శాంతి నైతిక స్థాయిలో అర్థము జీవితంలోని ద్వంద్వాలకు లేక ఒడిదొడుకులకు పొంగక కృంగక సమానత్వ భావంతో ఉండడం, ఇతరులతో సామరస్యంగా జీవించడం. మరి ఆధ్యాత్మిక స్థాయిలో శాంతికి నిర్వచనం ఇలా చెప్పారు. ప్రతి ఒక్కడు నాకు శాంతి కావాలి అంటాడు. ఈ వాక్యంలో శాంతి అనే పదాన్ని ఇట ఇరువైపులా బంధించిన ఉంచే ఈ నాకు కావాలి అనే 2 పదములను తీసివేస్తే మిగిలేది శాంతే అన్నారు స్వామి. అంటే నాకు అనే స్వార్థము, కావాలనే కోరిక, ఈ 2 తీస్తే అక్కడ శాంతి ఉంటుంది. అది నిజమైన శాంతి. ప్రేమ అనే దానికి వ్యాకోచమే ప్రేమ అనే స్వామి నిర్వచనము నైతిక స్థాయికి వర్తిస్తుంది. అంటే కేవలం తనకు, తన కుటుంబానికే పరిమితం చేయకుండా క్రమేణా ఎక్కువ మందిని ఎక్కువగా ప్రేమిస్తూ పోతే ఉదార చరితానంతు వసుదైవ కుటుంబకం అన్నట్లుగా మనమంతా దేవుని బిడ్డల్లా అనే మెట్టుకు ఎదుగుతాం. అయినా ఇందులో కూడా దైవత్వం ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మికంగా బాబా చెప్పే నిర్వచనాలు అహంకార రాహిత్యమే ప్రేమ, దేవుడే ప్రేమ, ప్రేమయే దేవుడు. ఈ స్థాయిలో అద్వైత భావం ఏర్పడుతుంది. అలాగే ఈ 4 విలువలు అనండి, గుణాలు అనండి, లక్షణాలు అనండి, వీటిలో ఉన్న సారాంశము లౌకిక విశిష్టత లేక విశిష్టత ఏమిటి అంటే ఇది సాధక దశలో ప్రయత్నపూర్వకంగా అనుసరించవలసిన నైతిక గుణములు అయితే చివరకు సిద్ధ దశలో అప్రయత్నంగా స్వతసిద్ధంగా అనుభవించే ఆధ్యాత్మిక లక్షణాలుగా పరిణమిస్తాయి. స్వామి వీటి గురించి సెలవిచ్చిన మరో ప్రత్యేకత ఏమనగా లోతుకు దిగి చూస్తే ఈ 4 కూడా ప్రేమ యొక్క ప్రతిరూపములే. ఈ అంతర్వాహిని అయిన ప్రేమ తలంపుగా నున్నప్పుడు సత్యము అని అనిపించుకుంటుంది. క్రియారూపం దాల్చితే ధర్మం అని అనిపించుకుంటుంది. భావరూపంలో ఉన్నప్పుడు శాంతిగా పేర్కొంటుంటారు. అందుకే స్వామి ఉన్నదొకే మతం అదే ప్రేమ మతం, ఉన్నదొకే యోగం అదే ప్రేమ యోగం అని నొక్కి ఒక్కాణించారు. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అని మనలను అందరినీ ప్రోత్సహిస్తూ వారి స్థాపనలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా మనతో సేవలు చేయిస్తూ ఉన్నారు. రామసేవయే గ్రామసేవ, మానవ సేవయే మాధవ సేవగా చెబుతూ సర్వజన సేవయే సర్వేశ్వరుని సేవ, సమాజ సేవ అని తెలియజేస్తూ ఉన్నారు. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.